నాకొకటే అనిపిస్తది. ఈ బిజినెస్‌లోకి రావడానికి ముందు నేను ఏ స్టేజ్ నుంచి వచ్చానో ఈరోజు మీకు మొత్తం అర్థమైతది. ఇక్కడ చాలామంది సీనియర్ లీడర్స్ ఉన్నవాళ్ళున్నారు. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళున్నారు. 2, 3 నెలలతోని జాయిన్ అయిన వాళ్ళున్నారు. సో, వీళ్ళందరికీ ఒకటి అప్పుడప్పుడు అనిపిస్తదనమాట. నా మాట ఎవరు వినట్లేదు. నేను వెస్టీజ్‌లో సక్సెస్ అవుతానా? చాలామందికి చెప్తే ఎగతాళి చేస్తున్నారు. మీటింగ్‌కొస్తామని రావట్లేదు. ప్రొడక్ట్ జాయిన్ అయితే అయితున్నారు. ప్రొడక్ట్ కొనట్లేదు. కొన్నా గాని కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆగిపోతున్నారు. సో, నేను సక్సెస్ అవుతానో కానో, మరి వాళ్ళైతే సక్సెస్ అయ్యిర్రు. వాళ్ళ అదృష్టం బాగుండొచ్చు. లేకుంటే వాళ్ళకి మంచి లీడర్ దొరకొచ్చు. అనే ఒక డౌట్‌లొస్తుంటాయి. రైట్? కానీ ఈరోజు నా జర్నీ చూసిన తర్వాత మీకనిపిస్తది భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి ఎటువంటి పరిస్థితులుండని ఇక్కడ సక్సెస్ అయ్యి లక్షల్లో ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఈరోజు మీ దగ్గరకొచ్చింది నేనేదో సాధించానని చెప్పడం కాదు. ఒక హోప్ ఇవ్వడానికొచ్చాను. ఆ హోప్ ఏందంటే దాకే ఈయన బతకడింకా అని జెప్పేసి అన్నాడనుకోండి, ఆ పేషెంట్ 2 గంటల్లో చనిపోయే వ్యక్తి గంటలో చనిపోతాడు. ఎందుకంటే నా హోప్ అనేది ఎళ్ళిపోయింది. ఇక నా పని అయిపోయింది. నేను బతకను అని జెప్పేసి. కానీ అదే సిట్యుయేషన్‌లో అదే డాక్టరు ఇతనికి ఏమి గాదు. ఈయన మంచిగా ఆడుతూ, పాడుతూ తక్కువైతది. ఈయన ఎళ్ళిపోతాడు ఇంటికి. మీరు లోపలికి తీసుకెళ్ళండి. ఏం పర్వాలేదు ఇంతే గదా! అని అన్నాడనుకోండి. ఆ 2 గంటలు బతికే వ్యక్తి అట్‌లీస్ట్ 4 గంటలన్నా బతుకుతాడు. అంటే ఒక హోప్ ఆయన చేసిందక్కడ ఏం లేదు. ఒక హోప్ ఇవ్వడం జరిగింది. ఏం గాదు. అదే విధంగా ఈరోజు నేను హోప్ ఇవ్వడం గాదు. నా జర్నీ చూసిన తర్వాత మీకనిపిస్తది. అరే! ఈయన ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు చేసినప్పుడు నేనెందుకు చేయలేనన్న హోప్ ఈరోజు మీరు తీసుకుంటారు. ఆ తర్వాత ఫీల్డ్‌లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా మీరు చాలా పెద్ద లెవెల్‌కెళ్తారు. ఒకరోజు మీరు కలిసినప్పుడు చెప్తారు. పలానా రోజు మీ జూమ్ మీటింగ్ విన్న తర్వాత మేము డిసైడ్ అయ్యి పని చేశాం సార్. ఈరోజు మా లైఫ్ చేంజ్ అయింది అని మీరు ఇంకా చాలా మందికి హోప్ ఇస్తారు. సో, ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేయబోతున్నాను. నా యొక్క పీడిఎఫ్. నేను ఫస్ట్ టైమ్ ఒక పెద్ద మీటింగ్‌కెళ్ళినప్పుడు అక్కడ చాలామంది లీడర్స్‌ని చూసాను. చూసినప్పుడు నాకొకటి అనిపించిందనమాట. ఆహ్, అక్కడ ఉన్న లీడర్స్ ఏం చెప్తున్నారంటే స్టేజ్ పైన చూడడానికి వాళ్ళు అంటే స్మార్ట్‌గా తెల్లగున్నారు, బాగున్నారు. కానీ స్టేజ్ నుంచి వాళ్ళు వాళ్ళ డ్యూస్ రికగ్నిషన్ అప్పుడు ఏం చెప్తున్నారంటే, మేము గిట్ట ఈ బిజినెస్‌లోకి రావడానికి ముందు సెకండ్. మేము ఈ బిజినెస్‌లోకి రావడానికి ముందు మా దగ్గర పాల ప్యాకెట్‌కి డబ్బులు లేవు. మా దగ్గర ఇంట్లో కరెంట్ బిల్ కట్ చేసి వెళ్ళారు. అని వాళ్ళు చెప్తున్నప్పుడు నాకు డౌటొచ్చేది. అరే! చూడడానికి ఇంత స్మార్ట్‌గున్నారు. కోట్లు, మంచి సూట్‌లేసుకున్నారు. మర్సిడీస్ బెంజ్ కార్లున్నాయి. కానీ వీళ్ళు చెప్తున్నారు నిజమేనా అని ఒక్కోసారి డౌటొచ్చేదనమాట. కానీ ఎప్పుడైతే నాకీ బిజినెస్‌లో కాన్ఫిడెన్స్ వచ్చిందో, ఆ రోజు నుంచి నేను ఈరోజు ఒక క్యాబ్ డ్రైవర్‌ని. కానీ నేను ఒకరోజు డీయూసీ అయిన రోజు వీళ్ళందరికీ నా ఫోటోలు చూపించి ఒక హోప్ ఇస్తానని చెప్పేసి, నేను ఫస్ట్ డే నుంచి ఫోటోలు కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసిన. ఫస్ట్ స్టార్ట్ చేసిన డే నుంచి. అంటే నాకు హోప్ వచ్చింది ఒక 2 నెలల తర్వాత అప్పటినుంచి. అందుకే ప్రతి ఒక్కటి నేను మీకు ఫోటోలతో, ప్రూఫ్‌తో పాటు చూయించబోతున్నాననమాట. సో, నేను ఈ బిజినెస్‌లోకి రావడానికి ముందు కొంచెం డీప్‌గా చెప్తా. నా గురించి కొంచెం ఎందుకు డీప్‌గా చెప్తా అంటే గనక, ఈరోజు చూస్తే అందరికీ కొత్తగొచ్చిన వాళ్ళకి బెంజ్ కార్ వీడియోలు, ఇల్లు వీడియోలు, ఈరోజు 10,00,000 ఇన్‌కమ్ వీడియోలు ఇవే కనిపిస్తుంటాయి. కానీ నా బేసిక్ నుంచి ఈరోజు చూయించబోతున్నా మీకు హోప్ రావడానికి. మీరు ఇక్కడ చూస్తున్న పీపీటీలో చూస్తే గనక నేను ఏ స్టేజ్ నుంచి వచ్చానో, ఈరోజు ఇక్కడి వరకు ఎలా రీచ్ అయ్యాననేది మీకు చూయించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూస్తున్న ఇల్లు ఏదైతే ఉందో మాకు గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇల్లనమాట. ఎప్పుడో 40 ఇయర్స్ క్రితము. యాక్చువల్‌గా నేను 3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోవడం జరిగింది. నేను, మా అన్న ఇద్దరం. చాలా చిన్న వయసులో మా పేరెంట్స్ మా పాలోళ్ళంటారు గదా! అంటే మా నాన్న వాళ్ళు పెద్దనాన్న, చిన్నాన్న వాళ్ళుంటారు గదా! మా నాన్న చనిపోయిండు. నేను 3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మా నాన్న చనిపోతే, వాళ్ళేమన్నారంటే, "మీ ఇద్దరి పిల్లల్ని మాకిచ్చేయమ్మా మేము పెంచుకుంటాము. నీకు చాలా తక్కువ చిన్న ఏజ్ ఉంది. నువ్వు వేరే పెళ్లి చేసుకొని ఎళ్ళిపో" అని చెప్పి మా అమ్మకి చెప్పడం జరిగిందంట. మా అమ్మ అన్నదంట, "నా ఇద్దరు పిల్లలే నా సర్వస్వం. నేనెక్కడికెళ్ళను. నాకు ఏ పెళ్లి అవసరం లేదని" జెప్పేసి ఆమె మమ్మల్ని చదివించుకుంటూ, కూలి పని జేసుకుంటూ, ఇళ్ళల్లో బాసన్లు తోమే పని జేసుకుంటూ, అలా
మమ్మల్ని చదివించి పెద్దయ్యాలనే ప్రయత్నంలో తాపత్రయపడుతూ మంచిగానే చదివించడానికి ప్రయత్నం చేసింది. గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్నాము. కానీ సిక్స్త్ క్లాస్‌లో నేను చదువుకునేటప్పుడు మీకు ఈ ఫోటో ఎందుకు చూపిస్తున్నానంటే, ఇక్కడ పక్కన ఒక రూ. 4 బండి ఉంది కనిపిస్తుంది గదా! ఈ సిక్స్త్ క్లాస్‌లో నేనున్నప్పుడు మా అన్న నాకంటే పెద్దాయన ఉన్నాడు గదా! ఆయన వైన్స్ మీ అందరికి తెలిసి ఉంటది. వైన్స్ దగ్గర ఈ బండి మీద మిర్చీలు, బజ్జీలు, చేపలు లాంటివి అమ్మేదనమాట. కానీ నేను స్కూలుకి పోయొచ్చి అదే వైన్స్‌లో పార్ట్ టైమ్‌లో గ్లాసులు కడిగే పని చేసేవాడిననమాట. సో, అక్కడి నుంచి స్టార్ట్ అయింది మా జర్నీ. సో, గ్లాసులు కడిగే పని చేసేది. ఆ తర్వాత మా అన్న అక్కడ పని చేస్తూ, పని చేస్తూ అక్కడ ఇంకా తాగే అలవాటయిపోయి, ఆయన సంపాదించింది మొత్తం తాగడానికి పెట్టడం స్టార్ట్ చేసిండు. ఇంట్లో రూపాయి ఇవ్వడం లేదు. సో, సిక్స్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు ట్యూషన్ ఫీజు గిట్ల డబ్బులు కష్టమయ్యేదనమాట. అంటే ట్యూషన్‌కి రూ. 20 ఫీజు ఉంటుండే ఆ టైంలో. సో, ప్ సార్ ఏం చేస్తుండంటే మళ్ళీ మళ్ళీ ఇంటికి పంపిస్తుండే. "నువ్వు 2 నెలలయింది స్కూల్ ట్యూషన్ ఫీజు కట్టలేదని" చెప్పేసి. నాతో పాటు మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటుండెనో వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ బాగా సంపాదిస్తారు కాబట్టి ఇబ్బంది లేదు. కానీ మా దగ్గరకొచ్చేసరికి ఇంటికెళ్ళి ట్యూషన్ ఫీజు అడిగేసరికి మా అమ్మ అనేది "ఇంకా కూలీ డబ్బులు రాలేవు. ఇంకా నెక్స్ట్ తర్వాత ఇస్తానని" చెప్పేది. మళ్ళా నేను ట్యూషన్‌లో వెళ్లి అదే విషయం చెప్తే అందరి ముందట సార్ నన్ను నిలబెట్టేదనమాట. సో, మంచిగా అనిపిచ్చేది గాదు. కానీ అయినా పర్వాలేదు. అప్పుడు అర్థమైంది కొంచెం ఏదన్నా చేయాలి అని. ఆ తర్వాత నేను అదే సిక్స్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు న్యూస్ పేపర్ ఏసే పని జేశాను. సేమ్ వయసు ఇంతే ఉంటది. కొంచెం ఎక్కువుంటది. సో, న్యూస్ పేపర్ ఏసే పని జేశాను. బీడీఎల్ భారత్ డైనామిక్స్ లిమిటెడ్ మిసైల్స్ తయారైతాయి. మీరు వినొచ్చు పేరు. పటాన్‌చెరు దగ్గర. అక్కడ టౌన్‌షిప్ ఉంటది. బీడీఎల్ టౌన్‌షిప్‌లో ఉదయం, ఆంధ్రప్రభ అనే పేపరొచ్చేదప్పుడు. టైమ్స్ ఆఫ్ ఇండియా, ఉదయం, ఆంధ్రప్రభ. ఇక్కడ సీనియర్స్ ఉంటే గుర్తుంటది. ఆ పేపర్ నేనక్కడ బీడీఎల్ టౌన్‌షిప్‌లో ఏసేది. అక్కడి నుంచి సైకిల్ మీద మళ్ళీ 7 కిలోమీటర్లు వెళ్ళి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అని ఉంటది. అక్కడ ఏసేది. అక్కడి నుంచి మళ్ళీ 4 కిలోమీటర్లు మా ఊరు ఉంటది బానూర్. అక్కడికొచ్చి మాల్ పటేల్ అంటారు. మాజీ సర్పంచ్‌లాగా. వాళ్ళ ఇంట్లో పేపరేసి ఇంటికెళ్ళి సైకిల్ పెట్టి రెడీ అయ్యి బుక్స్ తీసుకొని స్కూలుకి వెళ్దామనే టైంకి అన్నం తినడానికి ప్లేట్‌లో అన్నం ఏసుకుంటే కూరుండేది గాదు కర్రీ. అమ్మని అడిగేవాడిని ఏమైంది కర్రీ వండాలి అంటే, "డబ్బులు లేదు కారం పొడి ఏసుకొని తినిపో" అనేది. అట్లాంటి స్టేజ్‌లో ఉన్నానన్నమాట నేను. సో, ఇంకా మా అన్న సంపాదించింది ఏమి ఇవ్వట్లేదు. ఇంట్లో చాలా కష్టముంది. ఇక పా ప్రాపర్ అంటే ఇక అంతే ఇక పరిస్థితులు చినిగిపోయిన బట్టలేసుకొని పోవాలి. నాతో పాటు ఫ్రెండ్స్ మంచి బట్టలేసుకొని రావడం. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, సంపాదిస్తుర్రు. సో, మాది కష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఇగ సెవెంత్ క్లాస్ వరకు చదువుకున్నాను. సెవెంత్ క్లాస్‌లో సెకండ్ క్లాస్‌లో పాసయ్యాను. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల ఆ స్కూల్ బంద్ జేయాల్సొచ్చింది. స్కూల్ బంద్ జేసి అప్పుడు బీడీఎల్ యాన్సిలరీలో ఫస్ట్ టైమ్ రూ. 450కి నేను జీతం నా జాబ్ వెళ్ళాను. అక్కడ ఫస్ట్ నాకు హెల్పర్ పని ఇచ్చేదనమాట. హెల్పర్ పని అంటే ఏంది? ఆ షెడ్ మొత్తం ఊడవడము, అక్కడ ఉన్నది మొత్తం ఎత్తివేయడము, అక్కడ ఉన్న ఎంప్లాయీస్‌కి టీ పెట్టి ఇవ్వడము, బయటికెళ్ళి వాళ్ళు ఏదైనా తెమ్మంటే స్నాక్స్ అలాంటివి తెచ్చివ్వడం. ఇది హెల్పర్ పని చేసిన రూ. 450 నుంచి. అక్కడ నుంచి పని నేర్చుకున్న తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తున్న మిషన్ సర్ఫేస్ గ్రైండింగ్. సో, ఈ మిషన్ మీద నాకు వర్క్ ఇవ్వడం జరిగింది. ఈయన మా రిలీవర్ అనమాట. సో, అక్కడ ఇది దసరా పూజలప్పుడు దిగిన ఫోటో అనమాట. మిషనరీ లక్ష్మీ పూజలు చేస్తారు గదా! దసరాకి. అప్పుడు దిగిన ఫోటో అనమాట అక్కడ. అక్కడ గిట్ట పనిచేశాను రూ. 450కి. ఇంటి నుంచి ఈ కంపెనీ 3 కిలోమీటర్లు ఉంటుండే. డైలీ నడుచుకుంటూ వెళ్లి, నడుచుకుంటూ వచ్చేదనమాట ఆ టైంలో. సైకిల్ కొనే స్తోమత గిట్ట లేకుండే. ఆ తర్వాత కానీ నా మైండ్‌సెట్ ఏముండేదంటే, ఒకే దగ్గర ఫిక్స్ అయిపోవాలి. ఇదే నా జీవితం. ఇక్కడనే వచ్చే దీంట్లోనే సర్దుకోవాలనేది నా మైండ్‌లో ఎప్పుడూ ఉండేది గాదు. నేను కష్టం ఎంత ఎక్కువైనా పర్వాలేదు. రూ. 100 ఎక్కువొస్తున్నాయంటే నేను జాబ్ చేంజ్ చేసే అలవాటుండేది నాకు. సో, అక్కడ పని చేస్తున్నప్పుడు మా ఇంటి పక్కనే, మా ఊరు పక్కనే బానూరులో మారుతి హ్యాచరీస్ లిమిటెడ్ అని ఒక కోళ్ల ఫారం స్టార్ట్ అయింది. ఆ కోళ్ల ఫారంలో లేబర్‌కి డైలీ రూ. 50 ఇస్తుర్రనమాట. డైలీ రూ. 50 అంటే నెలకు 30 రోజులు పని చేస్తే రూ. 1500. అక్కడెంత 6, 700 వస్తుందంతే. ఇమ్మీడియేట్‌లీ అక్కడ బంద్ జేసి కోళ్ల ఫారంకొచ్చేసాము. ఇక్కడ పని జేశాను. ఇక్కడ గూడా అక్కడ ఇంత ఇమ్మీడియేట్‌గా జేయలే. అక్కడ 4 సంవత్సరాలు పని జేశాను. ఆ తర్వాత మళ్ళీ కోళ్ల ఫారంలోకి రావడం జరిగింది. కోళ్ల ఫారంలో గిట్ట ఒక్క పనంటూ గాదు అన్ని పనులు జేసేది ఆల్ రౌండ్. సో, అంటే కోళ్ల ఎరువు గిట్ట మేమే లారీలలోకి లోడ్ జేసేదనమాట. సో, ఏ పని చిన్నది, పెద్దది కాదంటారు గదా! సో, అట్లనే అక్కడ దానా మిషన్ ఫీడ్ మిల్ ఉంటది. ఈ ఫీడ్ తయారైన తర్వాత షెడ్‌లలోకి తీసుకెళ్ళడానికి ఒక ట్రాక్టర్ ఉంటుండే. ఆ ట్రాక్టర్ డ్రైవర్ ఏందంటే ఎప్పుడు లీవ్ పెట్టినా గానీ కోళ్ళకి దానా ఆగొద్దు గాబట్టి, సో, నేనప్పుడు మెల్లిమెల్లిగా అక్కడ డ్రైవింగ్ నేర్చుకోవడం జరిగింది. అంటే డ్రైవర్ నాకు చూపించిపోయేది.
నేను రేపు రాను జర నువ్వు చూడు అని చెప్పేసి నాకు నేర్పించిపోయేది. అట్లా నేను డ్రైవింగ్ నేర్చుకోవడం జరిగింది అక్కడ. ఆ డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత నాకొక విషయం అర్థమైంది. కోళ్ల ఫారంలో చేస్తే ఒక లిమిటేషన్ ఉంది. కానీ డ్రైవర్‌గా బయటికెళ్తే ఇంకొంచెం సాలరీ ఎక్కువుంటదనే ఉద్దేశంతోని, మళ్ళీ అక్కడి నుంచి మాకు తెలిసిన ఒక డ్రైవర్ ద్వారా నేను ఈరోజు నాకు ఈ బిజినెస్ అవకాశం ఎవరైతే ఇచ్చారో అరుణ కుమారి మేడం గారు, వాళ్ళ అన్న దగ్గర నేను అంబాసిడర్ కార్ మీద అదే బీడీఎల్ టౌన్‌షిప్‌లో మళ్ళీ జాబ్‌కి వెళ్ళాను. ఆ డ్రైవర్ రికమెండేషన్ ద్వారా 2500 జీతం ఉండేది. సో, అక్కడ 1 ఇయర్ వాళ్ళ దగ్గర పని చేశాను. కానీ 1 ఇయర్ తర్వాత వాళ్ళ కార్ ఏదైతే ఉండిండోనో చాలా పాతదుండే గాబట్టి, అది మళ్ళీ మళ్ళీ రిపేర్‌లొస్తుంది అని జెప్పేసి వాళ్ళు అమ్మేయడం జరిగింది. అమ్మేసినప్పుడు మళ్ళీ అక్కడ జాబ్ ఎళ్ళిపోయింది. సో, మళ్ళీ ఇంకో తెలిసిన మెకానిక్ ద్వారా సోమాజిగూడలో రఘు మెకానిక్ అని ఉంటుండే. అతని ద్వారా మళ్ళా నేను అప్రోచ్ అయ్యి నాకేదైనా జాబ్ హైదరాబాద్‌లో ఈసారి ఇంతకుముందు ఊర్లో ఉన్నాను. ఇప్పుడు కొంచెం హైదరాబాద్‌లో ఎళ్తే ఇంకొంచెం బావుంటదన్న ఉద్దేశ్యంతోని ఆ మెకానిక్ పరిచయం ద్వారా వెళ్తే కొంతమందికి ఇక్కడ తెలిసుండొచ్చు. 'గజల్ శ్రీనివాస్', గజల్ సింగర్ 'గజల్ శ్రీనివాస్' అని మీరు వినుంటారు. అతని దగ్గర నేను ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కాలనీలో ఉండేది. ఆళ్ళ పాప సంస్కృతి ఒకటే పాప చిన్నగుండేది. సోమాజిగూడలో నాసర్ స్కూల్‌లో చదువుకునేది. నేను ఖైరతాబాద్ ఆనంద్ నగర్ చింతల్ బస్తీలో బ్యాచిలర్స్ రూమ్‌లో ఉంటూ హైదరాబాద్ నుంచి ఎళ్ళిపోయి వాళ్ళ దగ్గర ఒక 7, 8 నెలలు పనిచేశాను. అలా పొద్దున్న పాపని 7:00 స్కూల్‌లో డ్రాప్ జేయాలి సోమాజిగూడలో. మళ్ళీ ఆ తర్వాత ఈయన గజల్స్ ఏవైతే ఉన్నాయో ఈయన ప్రోగ్రామ్‌లన్నీ రాత్రి 9, 10కి స్టార్ట్ అయితాయి. అక్కడి నుంచి 2 అయితుండే, 3 అయితుండే మళ్ళీ పొద్దున్న 7 గంటలకు రావాలి. అలా టఫ్ ఉంటుండే జాబు. అయినా ఒక 7, 8 నెలలు చేశాను. చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వదిలేసి ఎందుకంటే అంత టఫ్ చేయలేము. ఏ డ్రైవర్ వచ్చినా చేయలేడక్కడ. కానీ నేను అంతనన్నా చేశాను. అక్కడి నుంచి వచ్చేసి మళ్ళా టీసీఎస్ హైటెక్ సిటీలో తెలిసిన వాళ్ళ ద్వారా మళ్ళా వేరే జాబ్ అక్కడ ఒక ఎంప్లాయీస్ దగ్గర ఈ రాజేష్ కుమార్ వర్మ, పద్మిని మేడం అని చెప్పేసి వీళ్ళ దగ్గర సెల్ఫ్‌గా ఇంటి డ్రైవర్‌గా పనిచేశాను. ఒక 4, 4.5 సంవత్సరాలు వీళ్ళ దగ్గర చేశాను. వీళ్ళతోని పని చేసేటప్పుడు నేను హైదరాబాద్ బానూరు నుంచి హైటెక్ సిటీకి అప్ అండ్ డౌన్ చేసేది డైలీ బస్‌లో. సో, తర్వాత అక్కడ మా పెళ్లి జరిగింది. నా పెళ్లి అయింది. యాక్చువల్‌గా నేను పెళ్లి కొంచెం సెటిల్ అయినాక చేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నా. కానీ మా పాలోళ్ళు దాంట్లో అంటారు కదా! నాకంటే చిన్న వయసున్న మా తమ్ముడు పెళ్లి చేసుకోవడం వల్ల మా అమ్మ ఇంకా నన్ను గిట్ల "నువ్వు పెళ్లి చేసుకో ఒకవేళ ముందే నాన్న లేడు. నేను చనిపోతే నీకు పిల్లనివ్వడం గిట్ట కష్టం ఎవరు" అని చెప్పేసి మా అమ్మ ఒకటే ప్రెషర్ పెట్టడం వల్ల ఇగ అప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను. ఆ పెళ్లి చేసుకున్నప్పుడు కొంచెం మళ్ళీ ఖర్చులు పెరుగుతాయి కదా! అప్పు గిట్ట కొంచెం పెరిగింది. దాంతో పాటు చూస్తూ చూస్తూ 1 ఇయర్ అయిపోయింది. పాప పుట్టింది. ఆ పాప పుట్టిన తర్వాత ఇంకా ఖర్చులు పెరిగినియి. ఖర్చులు పెరిగితే ఇంకేదన్నా చేయాలి దీంతో పాటని ఆలోచిస్తున్న టైంలో హైదరాబాద్‌లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఓపెనింగ్ ఉంది. 600 మంది డ్రైవర్ల రిక్వైర్మెంట్ ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది దీని మీద యాడ్ ఇచ్చిన పేపర్ అన్నమాట. ఇక్కడ నాలుగో వ్యక్తి నేను. రండి మీరు కుటుంబంలో మీరు భాగస్వాములు కండి. యాడ్స్ గురించి అప్పుడు ఆ ఫోటో తీసుకోవడం జరిగింది అందరూ. ఆ కంపెనీ వాళ్ళు. ఆ నాలుగో వ్యక్తి నేను మేరు క్యాబ్‌లో డ్రైవర్‌గా చేశాను. ఆ మేరు క్యాబ్‌లో ఒక మళ్ళీ డ్రైవర్‌గా చేసినా అంటే అక్కడ వాళ్ళు ఎట్లా ఇచ్చేవాళ్ళంటే వెహికలు. సో, వాళ్ళు ఏ కమిట్మెంట్ ఇచ్చేదంటే వాళ్ళ దగ్గర వెహికల్ హ్యాండ్ ఓవర్ జేస్తారు. వెహికల్ వాళ్ళదే మాకు హ్యాండ్ ఓవర్ జేస్తారు. మేమేం జేయాలి? డీజిల్ మేమే పోసుకోవాలి. వాళ్ళు కొంచెం కస్టమర్స్ ఇస్తారు. కస్టమర్స్ తీసుకొని డ్రాప్ జేయాలి. వాళ్ళతో డబ్బులు మేమే తీసుకోవాలి. డీజిల్ మేమే పోసుకోవాలి. అన్నీ మేమే చూసుకోవాలి. మళ్ళీ వాళ్ళకు పర్ డే రూ. 350 వాళ్ళకి పే జేయాలి మేము. ఈ కండిషన్ మీద అందరు డ్రైవర్‌లకి 600 మందికి వెహికల్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రూ. 350 సరే డీజిల్ రేట్ తక్కువనే చాలా మంచిగా నడిచింది. నెలకి 30,000 వరకు సంపాదించేది. అప్పుడు నేను మా ఊరు వదిలేసి ఎందుకంటే హైదరాబాద్‌లో ఉంటే అప్ అండ్ డౌన్ టైం చాలా పోతుంది. డీజిల్ ఖర్చు అయితుందని జెప్పేసి మా వైఫ్‌ని, మా 1 ఇయర్ పాపని తీసుకొని నేను హఫీజ్‌పేట్‌కొచ్చేసాను. అక్కడ రెంట్‌కుండి నేను మెరు క్యాబ్‌లో చేసుకుంటూ వెళ్ళాను. ఒక 4 సంవత్సరాలు దగ్గర దగ్గర అటు ఇటు చేసిన తర్వాత ఆహ్, వీళ్ళేం జేశారంటే మెరు క్యాబ్ వాళ్ళు 350 ఉన్నదాన్ని కొత్త గాబట్టి 350 దాని తర్వాత 450 పర్ డే 550, 650, 800, 850 ఇట్లా పెంచుకుంటూ వెళ్లారు. పర్ డే రూ. 850 కట్టాల్సిందే. మీరు బిజినెస్ చేయండి, జ్వరం రాని, బండి యాక్సిడెంట్ గాని, ఏదన్నా గాని. మనం మాత్రం ప్రతిరోజు ఈ డబ్బులు 850 కట్టాల్సిందే. 850 ఓకే. ఉండే. పని చేస్తున్నాం, నడుస్తుంది బానే ఉండే. కానీ వాళ్ళు మళ్ళీ 1050 చేశారు. ఈ ఎప్పుడైతే 1050 చేశారో, ఈ అంతా డ్రైవర్లు కలిసి డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి. కస్టమర్స్ తగ్గిపోయిర్రు. కాంపిటీషన్ పెరిగిపోయింది. మాకంత మిగలట్లేదు. కట్టడం కష్టమైతుంది అని చెప్పేసి 600 మంది డ్రైవర్లు స్ట్రైక్ చేయడం జరిగింది. మాకు 850 చేస్తే బండ్లు నడుపుతాం. లేదంటే ఏ బయటికెళ్ళి నడపనియ్యం అని చెప్పేసి
ఎక్కడ వెహికల్స్ అక్కడ ఇండ్ల దగ్గర ఆపేసి ట్యాంక్ బండ్ మీద ఎళ్లి కూర్చుర్రు. ఏ వెహికల్ రోడ్ మీద కనిపిస్తే డ్యామేజ్ చేస్తుర్రనమాట. ఇంకా అట్లా 45 రోజులు మేము స్ట్రైక్‌లో కూర్చున్నాం. 45 రోజుల్లో కంపెనీ మేనేజ్మెంట్ ఏం డిసిషన్ తీసుకోలేదు. తీసుకుంటదన్న గ్యారంటీ కనిపియలేదు. ఇక ఆ టైంలో మళ్ళీ నేను హఫీజ్‌పేటలో రెంట్ కొన్న. నెల తిరిగేసరికి రెంట్ కట్టాలి, ఖర్చులుంటాయి. ఇంకా ఆ టైంలో అర్థమైంది ఇది ఎప్పుడైతదో తెలవదు. ఇంకా మనం ఏదైనా చేయాలని నాకు పెళ్లికి పెట్టిన కొంచెం బంగారం ఉంటే అది కుదబెట్టి నేను జీవితంలో ఫస్ట్ టైమ్ కార్ తీసుకున్నది. ఈ వెహికల్ తీసుకొని నేను నాకు తెలిసిన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్వీస్ ఇచ్చుకుంటూ వెళ్ళాను. ఎలాగో 600 వెహికల్స్ బందున్నాయి గాబట్టి, మా ఫ్రెండ్స్‌కి గిట్ట తెలిసిన కస్టమర్స్ ఉంటే వాళ్ళకేవన్నా బుకింగ్స్ వస్తే అది నాకే చెప్పేవాళ్ళు వాళ్ళు. నేను కార్ తీసుకున్నా గాబట్టి. అట్లా నా దగ్గర బుకింగ్స్ చాలా పెరిగిపోయినాయి. నే అంటే నేను చాలా బిజీ అయిపోవడం వల్ల నాతో పాటు కొందరు ఫ్రెండ్స్ వాళ్ళు గిట్ట కార్లు తీసుకున్నారు. సో, కార్లు తీసుకున్నప్పుడు ఏ కార్ తీసుకొని పోయి కార్ తీసుకుంటే డాట్ క్యాబ్ అనేది ఒకటుండేది. దాంట్లో అటాచ్ జేయాలి. అటాచ్ జేస్తే వాళ్ళు నెలకి 7,500 వాళ్ళకి కట్టాలి. వాళ్ళు మాకు బిజినెస్ ఇస్తారు. కానీ నాకైతే నాకు పుష్కలంగా బిజినెస్ ఉంది. కానీ మా ఫ్రెండ్స్ గిట్ట ఏం చెప్పారంటే, "నాకు ఎక్స్‌ట్రా బుకింగ్స్ ఉన్నాయి. మీరక్కడ పెడితే 7,500 కట్టాలి. నా దగ్గర పెడితే 3,000 ఇస్తే చాలు. నేను మీకు బుకింగ్స్ ఇస్తానని" చెప్పేసి మా ఫ్రెండ్స్‌కి ఆఫర్ ఇయ్యడం వల్ల వాళ్ళు నా దగ్గర వాళ్ళు కొనుక్కున్న వెహికల్ అటాచ్ పెట్టుకునేవాళ్ళు. నేను ఒక నంబర్ తీసుకొని 324 అని ఒక ఫ్రెండ్లీ క్యాబ్స్ అని చెప్పి ఒక ట్రావెల్ స్టార్ట్ చేశాను. నా దగ్గర 40 అటాచ్ వెహికల్ నడిచేటివి. హైదరాబాద్‌లో ఒక 5 మంది అమ్మాయిలు కాల్ సెంటర్‌లో పనిచేసేవాళ్ళు. ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్న హోటల్స్ నుంచి బిజినెస్ టై అప్ చేసుకున్నా. ఇంచుమించు 2011లో ట్రావెల్ స్టార్ట్ చేసిన. 2012లో యానివర్సరీ ప్రోగ్రామ్ చేశాం. ఇక్కడ మీరు చూడొచ్చు మా పాప, మా వైఫు, నేను, మా బాబు, ఇక్కడ మా వెనక ఉన్న డ్రైవర్లు, ఇక్కడ కాల్ సెంటర్‌లో పనిచేసే అమ్మాయిలు. 70,000 ఒక ఒక చిన్న స్థాయి నుంచి 80,000 నుంచి రూ. 1,00,000 సంపాదించే స్థాయికి వెళ్ళాను. ఇంకా దాన్ని పెద్దగా చేద్దాం బిజినెస్ అనుకునే టైంలో ఎట్లయితే అనుకోకుండా కరోనా వచ్చి అందరిని ఇబ్బంది పెట్టిందో, అదే విధంగా హైదరాబాద్‌లో చాలా పెద్ద సంస్థ ఓలా క్యాబ్, ఊబర్ క్యాబ్ రావడం జరిగింది. ఈ ఓలా క్యాబ్, ఊబర్ క్యాబ్ వచ్చినప్పుడు ఈ నా దగ్గర పనిచేసే ఈ 40 మంది అటాచ్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు నా దగ్గర నుంచి వెహికల్ తీసుకొని ఓలా దగ్గరికెళ్ళిపోయారు. అప్పుడు నా దగ్గర కార్లు లేవు. బిజినెస్ ఉంది. హోటల్స్ నుంచి బిజినెస్ వస్తుంది గానీ కార్లు లేవు. ఇక్కడ నెలకి 80,000-1,00,000 సంపాదిస్తున్నా గదా అని ఆశతోని నేను హఫీజ్‌పేటలో 72 గజాల ఒక ల్యాండ్ తీసుకొని, ఒక పర్సనల్ లోన్ తీసుకొని 25,000 ఈఎంఐ పెట్టుకున్నాం. పెట్టుకోవడం వల్ల ప్రతి నెల ఈఎంఐ కట్టాలి, ఇంటి ఖర్చులు తీయాలి. సరే ఇప్పుడు ఇక్కడున్న సిట్యుయేషన్ ఏందంటే, నా దగ్గర వెహికల్స్ అన్నీ ఎళ్ళిపోయినాయి. బిజినెస్ జేయడానికి బిజినెస్ వస్తుంది గానీ వెహికల్స్ లేవు. ఏం జేయాలి? అన్నీ బంద్ జేసి ఏడన్నా పోయి డ్రైవర్‌గా పని జేసుకోవాలి. లేదా కార్లు కొనుక్కోవాలి. ఏడన్నా డ్రైవర్‌గా పని జేయడానికి నేను రెడీ ఉన్నా గానీ, ఈ నెలకొక ఈఎంఐ ఉన్నది. మళ్ళా ఖర్చులు డ్రైవర్‌గా పని జేస్తే 18,000, 20,000 రాదు. ఖర్చులేమో డబలున్నాయి. ఇక వేరే ఆప్షన్ ఏముంది? కార్లు కొను సారీ. కార్లు కొనుక్కోవాలి. కార్లు కొనుక్కోవాలంటే మన దగ్గర డబ్బులు లేవు. కానీ నాకు తెలిసిన ఒక కస్టమర్ ఉండే రవీందర్ రెడ్డి అని. అతని ద్వారా అప్రోచ్ అయినప్పుడు అతని దగ్గర 2,50,000, 3,00,000 తీసుకొని ఇంట్రెస్ట్‌కి తీసుకొని ఒక్కొక్కటి మళ్ళీ 10 కార్లు కొనుక్కోవడం జరిగింది. ఇంచుమించు 24,00,000 అప్పు చేసి. 24,00,000 తీసుకొని డౌన్ పేమెంట్ చేసి మళ్ళా కార్లు ఈఎంఐలో తీసుకున్నా. దాంట్లో కొన్ని యెల్లో ప్లేట్, కొన్ని ఓన్ ప్లేట్ ఉన్నాయి. ఎందుకు ఓన్ ప్లేట్ తీసుకున్నానంటే, ఎప్పుడన్నా కర్ణాటక, మహారాష్ట్ర వెళ్ళాల్సొచ్చినప్పుడు అక్కడ టాక్స్ కట్టే పని ఉండొద్దు అని చెప్పే ఉద్దేశ్యంతోని తీసుకోవడం జరిగింది. సో, 24,00,000 పెట్టి 10 కార్లు తీసుకున్నా. మళ్ళీ బిజినెస్ మంచిగా సెట్ అయిపోయింది. అంటే ఇంతకుముందు 40 వెహికల్స్ మీద వచ్చే ఇన్‌కమ్ ఇప్పుడు మళ్ళీ 10 వెహికల్స్ మీద రావడం స్టార్ట్ అయింది. కానీ 1 ఇయర్ తర్వాత వాళ్ళేం చేశారు ఓలా క్యాబ్ వాళ్ళంటే ఆహ్, బిజినెస్ అంటే కస్టమర్‌కి ఏదైతే మేము రూ. 700 చార్జ్ చేసేది ఎయిర్‌పోర్ట్ డ్రాప్‌కి. కానీ వాళ్ళు 50% డిస్కౌంట్ ఇచ్చారు. అంటే 50% డిస్కౌంట్ అంటే రూ. 350కే ఎయిర్‌పోర్ట్ డ్రాప్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చేసరికి, మాకు ఇంతకుముందు కార్లు లేకుంటే కార్లు తెచ్చుకున్నాం. కానీ ఈసారి కస్టమర్స్ అందరూ ఎళ్ళిపోయారు. ఇంకా కాల్స్ రావట్లేదు. బిజినెస్ లేదు. ఇంకా నెల తిరిగేసరికి మాత్రం మొత్తం ఇంటికాడనే డ్రైవర్లుంటున్నారు. వాళ్ళకి సాలరీస్ ఇవ్వాలి. డ్రైవర్ల సాలరీస్ ఇవ్వాలి. కాల్ సెంటర్‌లో పనిచేసే అమ్మాయిల సాలరీస్ ఇయ్యాలి. ఈ 10 కార్ల ఈఎంఐలు కట్టాలి. దాంతో పాటు ఆఫీస్ రెంట్ కట్టాలి. మళ్ళా నా ఖర్చులుంటాయి. ఇవన్నీ చూసుకుంటే ఇక పరిస్థితి చేయి దాటిపోయింది. ఎలాగైనా ట్రావెల్స్‌ని నిలబెట్టాలని 3 నెలలు ప్రయత్నం చేసినా గాని, ఆ 3 నెలల్లో మళ్ళీ 24 అంటే మళ్ళీ ఒక 2,70,000 అప్పు చేయాల్సొచ్చింది. అంటే అటు ఇటు మీరు చూడొచ్చు ఇక్కడ ఆయన నాకు స్టేట్‌మెంట్ పంపించిండు. ఎవరికైతే నేను డబ్బులియ్యాలనో అక్కడ మీకు డేట్‌తో పాటు ఉంది చూడండి. జూలై 2022లో ఆయన పంపించిన స్టేట్‌మెంట్ ఎంత అంటే 31,00,000 నేను ఆయనకి ఇయ్యాల్సిన అప్పు.
ఆ 31,00,000 నాతో ఇల్లు పోయింది, కారు పోయింది, బంగారం పోయింది. అన్నీ పోయి రోడ్డు మీదకొచ్చేసాను. ఇంకా ఆ స్టేట్‌మెంట్‌లో నెలకింత ఇస్తాను కమిట్మెంట్ ప్రకారం ఆయనకి రాసిస్తే, "నువ్వింతియ్యాలి, ఇగో ఇన్ని నెలలు ఇచ్చావు, ఇంక ఇస్తలేవు" అని చెప్పి నాకు మళ్ళీ పంపించడం జరిగిందనమాట. సో, మీకు ప్రూఫ్‌తో పాటు ఉంటదని చెప్పి నేను వాట్సాప్ దాన్ని స్క్రీన్‌షాట్ తీసి పెట్టాననమాట ఫోటోలో. సో, ఇంచుమించు ఇంకా పరిస్థితి చేయి దాటిపోయింది. పెళ్ళికి పెట్టిన బంగారం ఎళ్ళిపోయింది. రైట్. నేను కొనుక్కున్న 72 గజాల ఇల్లు ఏదైతే ఉందో అది గిట్ట ఎళ్ళిపోయింది. అంటే అమ్ముకోవాల్సొచ్చింది. తర్వాత ఇంకా పరిస్థితులు చేయి దాటిపోయినాయి కాబట్టి ఇక సూసైడ్ జేసుకోవడం ఒకటే పరిస్థితి కనిపిస్తుంది. ఒకరోజు రాత్రి 10, 10:30 టైంలో సో, మా వైఫు, మా ఇద్దరు పిల్లలు తీసుకొని మా పెద్ద బామర్ది దగ్గర ఒక దావతుంటే వెళ్లారు. ఆ రోజు ఒక చిట్టి ఆయనకి డబ్బులు కట్టలేదు. ఆ రోజు రాత్రి అంటే ఆ చిట్టి ఆయనకి అంతకుముందు ట్రావెల్స్ ఉన్నప్పుడు నేను టైమ్ టు టైమ్ టైం కంటే బిఫోరే నేను డబ్బులు కట్టేది. కానీ 2 నెలలు కట్టకపోయేసరికి ఆయన లాంగ్వేజ్ చేంజ్ అయింది. రాత్రి 10:30 టైంలో ఫోను జేసి, ఆయన ఇష్టం ఉన్నట్టు తిట్టడం జరిగింది. రేపు పొద్దునొచ్చి కాలనీలో నీకు చూపిస్తా అనేసరికి నాకనిపించింది ఏ కాలనీలో అయితే నేను 10, 10 డ్రైవర్లను 10, 10 వెహికల్స్ మెయింటైన్ చేసినా, అదే కాలనీలో వచ్చి అప్పులైన మన కాలర్ పట్టుకుంటే బావుంటదా? ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు. ఇంకేదన్నా గాని ఇగ సూసైడ్ చేసుకుందాం అని చెప్పి డిసైడ్ అయినా. ఇట్లా ఫ్యాన్ తిరుగుతుంది పైన ఇంక లేసి ఊరేసుకోవాలని ఇట్లా ప్రిపేర్ అవుతున్నా. కానీ ఆలోచనలొస్తున్నాయి అన్నీ అసలు ఏమైంది? ఎందుకిట్లా అయిపోయింది? నేనేం జేశాను? అది ఇది ఆలోచనలొచ్చినప్పుడు మా బాబు ఫేస్ గుర్తుకొచ్చింది. పిల్లల ఫేస్ గుర్తుకొచ్చినప్పుడు ఒకటే అనిపిచ్చింది. ఒకవేళ నేనేమన్నా చేసుకుంటే రేపు నా పిల్లలు సేమ్ మళ్ళీ రోడ్డు మీద ఆడుకునే పరిస్థితొస్తదని జెప్పి మళ్ళీ సూసైడ్‌ని నేను చేసుకోకుండా ఆగిపోయాను. తర్వాత నేనెప్పుడు దేవుడిని ప్రేయర్ జేసినా ఒకటే కోరుకునేది ఈ కష్టాలకెళ్ళి బయట తీయమని. मैं जभी भी वहाँ नमाज़ पढ़ता था तो अल्लाह ताला को यही दुआ करता था कि मेरे को ये పరేషాని में से हटा दो. ఎప్పుడు నాకు 10,00,000 ఇవ్వండి, నాకో ప్లాట్ కావాలి, బంగారం కావాలి ఎప్పుడూ అడిగేది కాదు, కోరుకునేది కాదు. కానీ నిజంగా చెప్తున్నాను, భగవంతుడు ఎప్పుడు నెత్తికి కిరీటం పెట్టుకొని, కాళ్ళకి గజ్జెలు కట్టుకొని రాడండి. ఒక వ్యక్తి రూపంలో పంపిస్తాడు. ఆ వ్యక్తి ఎవరంటే ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి అరుణకుమారి మేడం. వీళ్ళ అన్న దగ్గర నేను డ్రైవర్‌గా పనిచేసేది. అయితే ఆ మేడం గారు నాకు ఒక 10, 11 సంవత్సరాల తర్వాత కాల్ చేశారు. వాళ్ళ అన్నయ్య చనిపోయిండ్రు. వాళ్ళతోని రిలేషన్ లేదు. వాళ్ళ అన్నుంటే అప్పుడప్పుడు కలిసేది. ఆయన్నే చనిపోయిండు. కానీ మేడంది పెళ్లయిపోయింది అప్పటికి. సో, మేడం గారిది 10, 11 సంవత్సరాల తర్వాత నాకు కాలొచ్చింది. "సలీం ఎక్కడుంటున్నావు? ఏం చేస్తున్నావు? పెళ్లయిందంట గదా! ఎంతమంది పిల్లలు? సో, ఒకసారి మా సంగారెడ్డిలో ఉంటున్నాం. మా ఇంటికి ఒకసారి రండి. కలెక్టర్ ఆఫీస్ పక్కన మా ఇల్లు" అంటే, ఇగ సరే మేడం చెప్పిందని చెప్పైతే పరిగెత్తి ఎళ్ళలేదు. అటువైపు జైరాబాద్ దిక్కు ఒక పెళ్ళికి వెళ్తున్న టైంలో నేను, మా వైఫు సరే మేడం ఇక్కడనే ఉంటారంట ఒకసారి కలుద్దామని జెప్పి కలిస్తే, మేడం వాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత టీ ఇచ్చిన తర్వాత బిజినెస్ ప్లాన్ చెప్పడం స్టార్ట్ జేషింది. ఆ ప్లాన్ జెప్తుంటే నా మైండ్ కంప్లీట్‌గా ఆఫ్ ఉంది. ఇక్కడి నుంచి వింటున్నా, ఇక్కడి నుంచి వదిలేస్తున్నా. ఎందుకంటే ఇలాంటి కంపెనీలొస్తుంటాయి, మోసం జేస్తాయి, ఎళ్ళిపోతాయి. ఇప్పుడు నేను ఈ స్టేజ్‌లో ఏం జేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎన్ని డబ్బులు కట్టమంటదో. రెండోది ఇప్పుడు ఈ సబ్బులు పట్టుకొని నేనెవరికి అమ్మాలి? సో, ఇట్లా నా మైండ్ కంప్లీట్‌గా బ్లాక్ అయ్యి ఉంది. సో, కాబట్టి నేను ఏదో ఇక ఆమె ప్లాన్ జెప్తున్న టైంలో పెట్టుబడి లేదు అనేసరికి, సరే మీకు ఆధార్ కార్డ్ ఇస్తే ఈళ్ళింట్లకే నేను బయట పడేయొచ్చు అనే ఉద్దేశ్యంతోని ఆధార్ కార్డ్ ఇచ్చి ఐడీ జేసుకో దీది అని జెప్పినా. ఐడీ చేసిన తర్వాత కొన్ని ప్రొడక్ట్ ముందు పెడితే దాంట్లోకి డబ్బులు లేకుండే కొన్ని నీమ్ సోప్, ఒక నైట్ క్రీమ్ తీసుకున్నా. తీసుకున్న తర్వాత ప్రొడక్ట్ బాగున్నాయి. సబ్బు బాగుంది. మళ్ళా బాగుందని ఫోను చేస్తే మళ్ళేడ బిజినెస్ చేయమంటదన్న ఉద్దేశ్యంతోని ఫోను చేసి బాగుందని కూడా చెప్పలే. కానీ నిజంగానే ఆ టైం బాగుంది. 2 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత మళ్ళీ ఫాలో అప్ కాల్ ఆమె చేసి, "మేము టోలీచౌకి వెళ్తున్నాం. మీ ఇంటి ముందట నుంచే హఫీజ్‌పేటలో. ఒకసారి మా అప్‌లైన్ ఉన్నారు డైమండ్ డైరెక్టర్. నేను మీ ఇంటికి వస్తాము" అంటే వాళ్ళ ఇంట్లో పని చేశాను. వాళ్ళు అన్నం పెడితే తిన్న వ్యక్తిని. వాళ్ళు మా ఇంటికొస్తానంటే వద్దంటానా నేను? వచ్చిర్రు. వచ్చిన తర్వాత బిజినెస్ ప్లాన్ చెప్తే అప్పుడు కొంచెం ఓపెన్ మైండెడ్‌గా విన్నా. ఎందుకంటే ముందు కంప్లీట్‌గా నేను ప్రొడక్ట్ గురించి అవగాహన లేదు. ప్రొడక్ట్ ఒకటే వాడాను నిమ్ సోపు. కానీ ఈసారి చెప్పినప్పుడు కొంచెం ఇన్నాం అసలేంది అని చెప్పేసి అర్థం చేసుకున్న తర్వాత ఒక విషయం అర్థమైంది. దీంట్లో మనం డబ్బులు పెట్టేది లేదు. ఎవరితోని డబ్బులు పెట్టించేది లేదు. మనం మునిగేది లేదు. ఎవరిని ముంచేది లేదు. సో, బయట సబ్బులు ఏడైనా కిరాణా షాప్‌లో అయినా కొనాల్సిందే, ఎక్కడైనా కొనాల్సిందే. సబ్బు ఎలాగో బానే ఉంది గదా! అని జెప్పేసి ప్రొడక్ట్ తెచ్చుకున్నా, వాడినా, వాడిన తర్వాత ఫస్ట్ మీటింగ్‌కి పిలిచారు. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి ఇందర్‌బీర్ సింగ్ సార్ వాళ్ళ ఇంట్లో హోమ్ మీటింగ్ జరుగుతుంది. వీక్లీ మీటింగ్. మీ డేట్‌తో పాటు ఉంది చూడండి. 2017 మే. ఇది గూగుల్‌లో వచ్చిన స్క్రీన్ షాట్ అనమాట. నేను తీసుకొని ఇందులో పెట్టాను. ఫస్ట్ మీటింగ్ వాళ్ళ ఇంటికెళ్ళాను. ఫస్ట్ మీటింగ్ సంగారెడ్డి ఎళ్ళాను యాక్చువల్‌గా. ఆ సంగారెడ్డి వెళ్ళినప్పుడు 15 మందున్నారు. అక్కడ అక్కడ చూసినాక నాకు కొంచెం హోప్ ఎక్కడొచ్చిందంటే, అక్కడ ఒక గవర్నమెంట్ హెడ్ మాస్టరు,
షబ్బీర్ సార్ ఉంటారు. ఆయన చేస్తున్నారు. వాళ్ళ మేడం తహసీల్దార్, కలెక్టర్ ఆఫీస్‌లో చేస్తారు. వీళ్ళిద్దరు గవర్నమెంట్ జాబ్ ఉన్నాక బిజినెస్ చేస్తున్నారంటే కొంచెం హోప్ పెరిగింది. సెకండ్ టైమ్ ఈ ఇంద్రవీర్ సార్ వాళ్ళ ఇంటికెళ్ళాను. వాళ్ళ ఇల్లు చూసిన తర్వాత ఇంత కోటీశ్వరుడు డబ్బు బిజినెస్ చేస్తుండంటే ఇంకొంచెం హోప్ పెరిగింది. మళ్ళీ ఇంకొక మీటింగ్‌కెళ్ళాను సికింద్రాబాద్‌లో చాంపియన్ ఇండియా జరిగేది. అక్కడ ఒక సర్వచిత్తం రెడ్డి అని ఒక లీడర్ ఉండేది. ఆయన ఏం చెప్పిండంటే, "ఈ బిజినెస్‌లోకి రావడానికి ముందు నా దగ్గర పాల ప్యాకెట్‌కి డబ్బులు లేకుండే. కానీ ఈరోజు నెలకి రూ. 1,00,000 సంపాదిస్తున్నా" అంటే ఇంకా అక్కడి నుంచి ఇంకొంచెం హోప్ పెరిగింది. ఇదెందుకు చెప్తున్నా అంటే మీ అప్లయన్స్ మీకు మీటింగ్ పిలిచినప్పుడు అనిపిస్తది. ఏందబ్బా వీళ్ళు మళ్ళీ మీటింగ్‌కి రమ్మంటారు. గదే ఉంటదని చెప్పి మీకు అనిపిస్తది కొత్త కొత్తలో. సో, నాకు గిట్ట సేమ్ అదే ఉండే. కాకపోతే పోయిన ప్రతిసారి హోప్ పెరుగుతుంది. సంగారెడ్డిలో పోయినాం కొంచెం హోప్ పెరిగింది. ఇంద్రబీర్ సార్ వాళ్ళ ఇంటికి పోయినాం ఇంకొంచెం హోప్ పెరిగింది. సికింద్రాబాద్ ఆఫీస్‌లో చాంపియన్ డేకి పోయినాం ఇంకొంచెం హోప్ పెరిగింది. అలాగే ఇంకోటి మీకు ఎట్లయితే బూట్ క్యాంప్ జరుగుతదో అట్లా ఒక పెద్ద మీటింగ్ జరిగినప్పుడు అక్కడెళ్ళాను నేను. అక్కడ చూశాను. ఇక్కడ ఒక కలెక్టర్ బిజినెస్‌లో ఉన్నాడు. ఒక అడ్వకేట్ ఈ బిజినెస్‌లో ఉన్నాడు. ఒక మాటలు మాట్లాడనీకి రాని వ్యక్తి లక్షలో తీసుకుంటున్నాడు. నడవడానికి రాని వ్యక్తి లక్షలో తీసుకుంటున్నాడు. ఇంకా అన్నీ నాకు బాగానే ఉన్నాయి. మీకేం అవసరం గిట్ట ఉంది. ఇంకా ఆ రోజు అర్థమైంది. ఫ అక్కడెళ్ళాను నేను ఢిల్లీకి ఆ మీటింగ్‌కి. మీరు డేట్‌తో పాటు చూడొచ్చు 11, 12, 13 ఆగస్ట్ 2017. ఆ మీటింగ్‌కెళ్ళిన తర్వాత అక్కడ ఇవన్నీ చూసిన తర్వాత ఒక హోప్ క్రియేట్ అయింది. అక్కడి నుంచి డిసైడ్ అయ్యి వచ్చాను. ఎలాగైనా 6 నెలల్లో 1,00,000 తీసుకోవాలి. నా మైండ్‌లో నడుస్తుంది 6 మందికి చెప్తే చాలు. 6 మంది ఎవరు? ఒక ఫ్రెండు, ఒక దోస్తు, ఒక మామ, ఒక తమ్ముడు, ఒక సటకుడు ఇట్లా డిసైడ్ అయ్యి వచ్చిన. ఈ 6 మందికి చెప్తే చాలు. 6 నెలల్లో నేను క్రౌన్ అయిపోతానని. అక్కడ మీరు చూడొచ్చు బాలి సార్‌తోని ఫస్ట్ టైమ్ నేను సెల్ఫీ తీసుకున్న ఫోటో ఇది. తర్వాత మీరు చూస్తే అక్కడ సిస్టమ్ ఏది చెప్తే అది డిసైడ్ అయినా ఇంక నేను. అంటే ఇప్పటివరకి నాకున్న నాలెడ్జ్‌ని నేను యూజ్ చేసి నేను ఆల్రెడీ 24,00,000 అప్పు చేసుకున్నా. ఇంకా ఇక్కడ నా మైండ్ యూజ్ చేయొద్దని ఇక అప్లైన్ ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్ళాను. డ్రీమ్స్ రాసి పెట్టమన్నారు. డ్రీమ్స్ రాసి పెట్టాను. సో, గోడ మీద పెట్టాలంటే గోడ మీద ఇట్లా పెట్టుకున్నాను. సో, ఆ డ్రీమ్స్ రాసేటప్పుడు నా చేతులు వణికినాయి ఫస్ట్ టైమ్. సో, అక్కడ ఏం చెప్తున్నారు అప్లైన్‌లంటే ఎవరిది ఎంత పెద్ద డ్రీమ్ ఉంటే అంత తొందరగా సక్సెస్ అవుతారు. వై క్లియర్ ఉండాలి ముందు. సో, నేను ఇంటికొచ్చిన తర్వాత ఏం రాసాను? రూ. 2,00,000 ఇన్‌కమ్ నెలకి. రూ. 1,00,00,000 కారు. 2,00,00,000 ఇల్లు. మా వైఫ్‌కి 200 గ్రాముల బంగారం. మా పిల్లలకి స్కూల్ స్టడీస్. మంచి స్టడీస్. ఇవి రాసి పెట్టాను. రాస్తున్నాను. వాస్తవానికి ఆ ఇల్లు నా చేయి నుంచి జారిపోయింది. అంటే ఆల్‌మోస్ట్ ఆ ఇల్లు గిట్ట నేను అప్పులోళ్ళకి ఇచ్చి అమ్మేసిన. ఎందుకంటే అప్పులు చాలా టైట్ చేస్తుర్రని. ఎవరికైతే నేను అప్పు ఇయ్యాలనో ఆయనకే ఇచ్చేసి, నేను అమ్మినాక కూడా నువ్వు నాకు రెంట్‌కి ఎవరికొకళ్ళు రెంట్ ఇస్తావు కదా! అదే రెంట్ నేను కడతా అని చెప్పేసి అదే ఇంట్లో ఉన్నాను. ఉన్న తర్వాత అంటే వెస్టిజ్‌లకు వచ్చినంకనే ఇల్లు అమ్మేసి రావడం జరిగింది యాక్చువల్‌గా అండి. వచ్చిన 1 ఆర్ 2 మంత్స్‌కి. కానీ అక్కడ ఢిల్లీకెళ్ళి రాంగానే అదే ఇంట్లో ఇంక అప్పటికి ఇంకా నేను హ్యాండ్ ఓవర్ చేయలేదు. అప్పులున్నాయి. అప్పులో ఉన్న విషయం గిట్ట మా వైఫ్‌కి తెలవది. ఆ డ్రీమ్స్ రాస్తున్నా. మా పక్కకు మా వైఫ్ కూర్చున్నది ఆడ మూలకు. కూర్చొని చూస్తుంది, పరేషాన్ అవుతుంది. ఇప్పటిదాకా బానే ఉండి ఢిల్లీ ఏమన్నా పోయొచ్చిండో, ఈయన చూస్తే కోట్లు కోట్లు అంటుండు. ఏం కోట్లు రాసుండు, రూ. 1,00,00,000 కారు రాసుండు. 2,00,00,000 ఇన్‌కమ్ అంటున్నాడు. ఆమెకు అర్థమైతలేదు. ఎందుకంటే నాకు ఢిల్లీ పోయొచ్చిన, మీటింగ్ చూసొచ్చిన నాకు ఫైర్ క్రియేట్ అయింది. ఆమెకేం తెలవదు. ఇల్లు చూస్తే ఒకటే రూము. ఆ మూలకు వానొస్తే ఉరుస్తది. ఈయననేమో కోట్లు కోట్లు రాస్తున్నాడు అని చెప్పేసి మా వైఫ్ పరేషాన్ ఉండే. అవి రాసి నేను గోడ మీద అతికిచ్చేటప్పుడు, అల్మారి మీద పెట్టేటప్పుడు ఆమేమన్నదంటే, "సరే ఏడనన్నా పెట్టు గానీ అల్మారి మీద పెట్టకు. ఇంట్లోకి ఎవరైనా చూస్తే కనిపిస్తది డైరెక్ట్‌గా నవ్వుతారు" అని చెప్తే, నేనొకటే చెప్పాను. వాళ్ళు రావాలి, వాళ్ళు చూడాలి, వాళ్ళు నవ్వాలి. అది మనకు గుచ్చుకోవాలి. మనం వాళ్ళ గురించనే బిజినెస్ జేయాలి. రైట్? సో, అట్లా ఎవరో గీతలు కొడుతుర్రు ఫోను మీద స్క్రీన్ పైన. వాళ్ళ పేరు గిట్టొస్తుంది. మేడం వాళ్ళని పాసిబుల్ అయితే రిమూవ్ చేసేయండి. వాళ్ళు మీటింగ్ అటెండ్ అవుతారో, ఆళ్ళ పిల్లలకిచ్చిర్రో తెలవది. వాళ్ళ పేరొస్తది. నేను జెప్తాను స్క్రీన్ పైన. వాళ్ళని జూసి రిమూవ్ జేయండి. వాళ్ళు ఇనరింక. వాళ్ళకి మీటింగ్ ఇనట్లేదు. వాళ్ళు గీతలు కొట్టాలని డిసైడ్ అయ్యి ఉన్నట్టున్నారు. లేకపోతే పిల్లలకిచ్చినట్టున్నారు. ఈసారి పేరొస్తే నేను జెప్తా వాళ్ళని రిమూవ్ జేయండి. కొందరుంటారనమాట. సో, అక్కడి నుంచి ఆహ్, నేను డ్రీమ్ రాసిపెట్టాను. డ్రీమ్ రాసిపెట్టిన తర్వాత ఇంకా పని జేయడం స్టార్ట్ జేశాను. సో, ఈ విధంగా డబ్బుల ఛాలెంజెస్ అయితే చాలా వచ్చేటివి. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఇంతమంది ఇక్కడ జూమ్ మీటింగ్ వింటున్నారు. మీకెంతో కొంత ఆదాయం ఉంటది. ఏదో ఒక పని జేస్తారు. ఒక స్టూడెంట్స్ ఉన్నా గాని అట్‌లీస్ట్ వాళ్ళకి ఆహ్, ఏమంటారు పాకెట్ మనీ కన్నా డబ్బులిస్తారు. కానీ నేను వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ జేసినప్పుడు ఒక్కసారి ఆలోచించండి. నెలకి రూ. 1,00,000 సంపాదించే స్థాయి నుండి
నెల తిరిగేసరికి 70,000 కట్టే స్థాయికొచ్చాను ఇంట్రెస్ట్. అంటే నెల తిరిగేసరికి నేను 30 రోజులలో 25 రోజులు పని చేసి 5 రోజులు అప్పులు అడగట్టుకుంటూ తిరిగేవాడిని. ఈ అప్పులు ఎవళ్ళు అడగాలి? ఇక్కడ అప్‌లైన్‌ని అడగనీకి లేదు, డౌన్‌లైన్ అడగనీకి లేదు. కార్డినల్ రూల్. ఎవరైతే బిజినెస్ నో అంటారో వాళ్ళతోనే తెలిసిన చుట్టాలతోనే పోయి ఇంట్రెస్ట్‌లకి డబ్బులు తెచ్చి మేనేజ్ చేసుకునేవాడిని. చాలా కష్టాలుండేటివి. సో, ఫుడ్డు లేక పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ తినుకుంటూ బిజినెస్ ప్లాన్ బిల్డ్ చేశాను నేను. ఒకసారి బిదర్ వెళ్ళాను మీటింగ్‌కి. అక్కడ పైన మీటింగ్ జరుగుతుంది. పొద్దున్నే వెళ్ళాను. కర్ణాటక కాబట్టి పొద్దున్నే వెళ్ళాము. కొంచెం రాత్రి అన్నం ఉంటే తిని బయలుదేరాము. ఆ తర్వాత మధ్యాహ్నం అన్నం లేదు. సాయంత్రం 6 అయితుంది. చేతులు ఇట్లా ఎనర్జీ లేక చేతుల్లో షివరింగ్ వస్తుంది. సో, ఏదైనా తిందామంటే రూ. 10 ఉండే నా జేబులో. పైన మీటింగ్ జరుగుతుంది. కింద హోటల్‌లో పోయి ఒక పార్లేజీ బిస్కెట్ తిని చాయ్ తాగుదామని పోతుంటే నాతో పాటు నా డౌన్‌లైన్ వస్తున్నాడు. నేను అనుకున్న మనసులో నాకే రూ. 10 లేవు నీకేడ తినిపియగలుగుతానని చెప్పి ఆయన చెప్పిన ఇప్పుడే ఆగు నేనొస్తా అని చెప్పి కిందకెళ్ళి ఆ పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ తిని నేను నీళ్లు తాగి, ఒక టీ తాగి వచ్చేసిన రూ. 10 ఎల్లప్పుడు. నేను బిజినెస్ అలాంటి స్టేజ్‌లో నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అలాంటి ఛాలెంజెస్ ఉంది. నెల తిరిగేసరికి 75,000 కట్టాలి. చాలా చెప్పాలంటే అది ఇంకొక అర్ధగంట ఎక్స్‌ట్రా పడతది. అన్ని కష్టాలు. కానీ అవన్నీ పడుకుంటూ గూడా నేను ఒకటే హోప్ ఉండేది. నాకెన్ని కష్టాలొచ్చినా రాబోయే 5 సంవత్సరాల తర్వాత నా లైఫ్ నేను మర్సిడీస్ బెంజ్ కార్ నడిపిస్తున్నా. మా వైఫ్ పక్కన కూర్చుంది. మా పిల్లలు ఎనక ఎంజాయ్ చేస్తుర్రు. నేను ఇదే విజువలైజ్ చేసేవాడిని. ఎన్ని కష్టాలొచ్చినా. అదే విజువలైజ్ చేసుకుంటూ వెళ్ళాను. ఏ మీటింగొస్తే ఆ మీటింగ్‌కి కంపల్సరీ వెళ్ళేది. సాకులు చెప్పేది కాదు. డబ్బులున్నాయి, లేవు, జరమొచ్చింది. 2 సంవత్సరాలు నేను దావతులు, బర్త్‌డేలు, చావులు, పెళ్ళిళ్ళు అన్నీ పక్కన పెట్టినా. ఎందుకంటే ఎవరికైతే ప్రిఫరెన్స్ ఇచ్చి పోతున్నామో అదే చుట్టాలు ప్రతి దావత్‌లో మా చర్చ. సలీంది అంతా అయిపోయింది లైఫ్. ఆడు కార్లు అమ్ముకుండు, ఇల్లు అమ్ముకుండు, రోడ్ మీద వచ్చేయండు, అప్పులయిపోయినాయి అది ఇది అని చెప్పేసి ప్రతి వాళ్ళు నా చర్చనే అన్నమాట. సో, డిసైడ్ అయినా నేను డబ్బులు సంపాదించే వరకు ఏ దావత్‌కి వెళ్ళనని జెప్పేసి. కానీ ఏ దానికి వెళ్ళలేదు నిజం జెప్తున్నా. కానీ ఈరోజు ఎట్లా ఉంటదంటే, ఒక నేను ఏదైనా దావత్‌కెళ్తే ఒక ఎమ్మెల్యే వస్తే ఎంత ఫీల్ అవుతారో అట్లా ఫీల్ అవుతారన్నమాట ఈరోజు. ఎవరైతే దావత్‌లకు వెళ్ళలేనో, ఎవరైతే పిలవడం బంద్ జేసిర్రో ఈరోజు వస్తే మా దావత్‌కి అడుగు పెడితే చాలనే స్టేజ్‌కొచ్చేసినాం. సో, కాబట్టి మీకు గిట్ట అదే జెప్తున్నా. ఫోకస్ వర్కింగ్. అంటే ఫోకస్ అంటే సెన్స్ ఆఫ్ అర్జెన్సీ. ఇప్పుడున్న పరిస్థితిలో మనకు డబ్బులు సంపాదించి బిజినెస్ పెంచుకుంటే రాబోయే రోజుల్లో అన్నీ వస్తాయి. పిలిస్తే రాని వాళ్ళు గెలిస్తే వస్తారు. సో, రైట్. సో, నేనెప్పుడు బిజినెస్ ప్లాన్ చెప్పడానికి వెళ్ళినా కంపల్సరీ ప్రొడక్ట్ తీసుకొనెళ్తాను. విత్ డెమోస్‌తో పాటు చూపిస్తాను. ఆ తర్వాత వీక్లీ హోమ్ మీటింగ్ పెట్టుకుంటాం. హోమ్ మీటింగ్‌లో వాళ్ళకి ఇంకొంచెం క్లారిటీ ఇస్తుంది. తర్వాత వీక్లీ మీటింగ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఇన్వైట్ చేస్తాము. తర్వాత పెద్దగా 3 నెలలకు ఏవైతే మీటింగ్స్ అప్లైన్ చేస్తారో దానికి ఇన్వైట్ చేసేవాడిని. రైట్. ఈ విధంగా మేము ఏ మీటింగ్‌కున్న ట్రైన్‌లకి, ఫ్లైట్‌లకి ఇట్లా టీమ్‌ని ప్రమోట్ చేసుకొని తీసుకొనెళ్ళేవాళ్ళము. మీరిక్కడ చూస్తే గనక హోస్ట్ ఎవరున్నారో ఇక్కడ మనకు అనోటా అనే ఆప్షన్ వస్తుంది. నా దగ్గర ఉంది. నేను క్లీన్ చేస్తున్నాను ఆగండి. ఈ లైన్స్ ఓకే. ఇంతకుముందు ఈ లైన్స్ కొట్టారు. ఇవన్నీ తీసేస్తున్నాను నేను. డన్. వీళ్ళు కొందరి వల్ల ఇట్లాంటి డిస్టర్బెన్స్ వస్తుంటాయన్నమాట. ఏమైంది దీనికి? ఓకే. డన్. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఒక మీటింగ్‌కి మా పక్కన మా ఫ్రెండ్ కూర్చున్నారనమాట. ఆయనకి నేను ఈ బిజినెస్ ఆపర్చునిటీ చెప్తే నమ్మలేదు. స్టార్టింగ్‌లో 6 నెలల వరకి ఇవన్నీ వేస్ట్ ఉంటాయి. ఇవన్నీ దీనివల్ల నీ లైఫ్ ఖరాబ్ అయితది. ఇలాంటి కంపెనీలు ఎన్నో వచ్చి మోసం చేసి వెళ్ళిపోయినాయి. సో, చేయొద్దు ఈ బిజినెస్ అని చెప్పాడు. తంగెలపల్లి శ్రీనివాస్ అని చెప్పేసి. మా ఫ్రెండు మెరికాబ్‌లో డ్రైవర్ నాతో పాటు ఇద్దరము. కానీ నేను చేసుకుంటూ వెళ్ళాను. నా ఇన్‌కమ్ 30,000 వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఈరోజు ఆయన ఇన్‌కమ్ గిట్ట దగ్గర 14,00,000 హైయెస్ట్ ఇన్‌కమ్. 3,500,00,000తో ఇల్లు కడుతున్నాడు. మర్సిడీస్ బెంజ్ కార్ తీసుకున్నాడు. కానీ ఫస్ట్ టైమ్ వెళ్ళేటప్పుడు ఈ విధంగా నేను చాలా బల్మికి మీటింగ్‌కి తీసుకొనెళ్ళాను. కానీ ఆ తర్వాత ఏ కంపెనీది మీటింగ్ అయినా, ఏ మీటింగ్ అయినా నేను వదిలేది గాదు. ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క మీటింగ్ నేను అటెండ్ అయ్యేది. సో, శ్రీనివాస్ గారి దగ్గరికి ఫస్ట్ టైమ్ నేను మీటింగ్ చెప్పనీకి వెళ్ళినప్పుడు తీసుకున్న హోమ్ మీటింగ్ ఫోటో ఇది. కానీ ఈరోజు చూస్తే ఆయన లైఫ్ స్టైల్ గుర్తుపట్టరు ఎవరు ఆయన్ని. సో, ఇట్లా తర్వాత హోమ్ మీటింగ్‌కి ఇన్వైట్ చేసినప్పుడు ఇలాంటి స్టేజ్‌లో ఉండే. కానీ ఈరోజు చాలా మందికి తెలుసు సీనియర్ లీడర్స్‌కి తంగేలపల్లి శ్రీనివాస్ వీఎంసీఎం ఎవరైతే ఉన్నారో ఇప్పుడు
అనే లైఫ్ స్టైల్ కంపెనీ డిఫరెంట్ 4, 5 ప్లాట్లు కొనుక్కోవడం జరిగింది. ఒక 3.5 క్రోర్ పెట్టి ఇల్లు కడుతున్నాడు. ఆల్మోస్ట్ 80% అయిపోయింది. సో, ఇక్కడ చూడొచ్చు మీరు. నేను ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేశానో అప్పుడు టూ వీలర్ మీద ఈ విధంగా నేను ప్రొడక్ట్ టూల్స్ పెట్టుకొని వెళ్ళేదనమాట ప్లాన్‌లకి. రైట్. ఇక్కడ చూస్తున్న వ్యక్తి పురుషోత్తం దాస్ సార్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ టైమ్ హోమ్ మీటింగ్ పెడితే నన్ను ఇన్వైట్ చేస్తే నేనెళ్ళాను. చూడండి యాస్ ఎ అప్లయన్‌గా నా ఎనకాల కనిపిస్తుందా నా ఫోటో, నా ఫేస్ కనిపియదు. నా నెత్తి కనిపిస్తది అంతే. అక్కడ పూర్ణిమ మేడం కూర్చున్నారు. ఇద్దరు డౌన్‌లైన్‌లు ఉన్నారు. పురుషోత్తం దాస్ సార్ ప్లాన్ చెప్తున్నారు. ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే ఏ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. దాస్ సార్‌ది గిట్ల ఇయాల ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఉంది అంటే సార్ ఒక్క అడుగుతోనే మొదలుపెట్టారు. ఒక ప్లాన్‌తోనే మొదలుపెట్టారు. సో, ఇది మనం సక్సెస్ అనేది రాత్రికి రాత్రి రాదు. కష్టపడుతూ వెళ్ళాల్సొస్తుంది. ఇట్లా మేము 1-to-1 ప్లాన్‌లు చాలా చేసేవాళ్ళం. ఎక్కడ పోయినా ప్రొడక్ట్ విత్ డెమోలతో పాటు చేసేవాళ్ళం. సో, ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది మీకు. ఇది చూస్తే ఎట్లా కనిపిస్తుందంటే ఎన్నో రోడ్డు మీద పడుకున్నట్టు కనిపిస్తది. మేము మహారాష్ట్ర దగ్గర ఆనేగావ్ అని చెప్పి ఒక ఊరుంది. అక్కడికి ప్లాన్‌లకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత రాత్రి అయిపోయింది. హోటల్‌లో ఉందామంటే డబ్బులు లేవు. దగ్గరలో హోటల్ గిట్ల లేవు. సో, తెల్లారి మళ్ళీ ప్లాన్‌లున్నాయి. నెక్స్ట్ డే మళ్ళీ ప్లాన్‌లున్నాయి. సో, మేమేం చేశామంటే అదే కస్టమర్ దగ్గర పడుకోవడానికి ఒక మెత్త, ఒక దుప్పటి అడిగాము. సో, వాళ్ళ ఇంటి పైకి ఇంట్లో పడుకోలేము కాబట్టి ఇల్లు పైన పడుకోవడానికెళ్తే మెట్లు గిట్ట లేవు ఎక్కడానికి. కానీ ఆ పలిగిపోయిన గోడ ఉంది చూసిర్రా దాన్ని పట్టుకొని పైకెక్కి అక్కడ పండుకొని పొద్దున్న లేసినాక ఒక సెల్ఫీ తీసుకున్నా నేను. మార్నింగ్ అయినంక. నేనొకరోజు డీయూసీడీ అయిన తర్వాత ఇది ఫోటో చూపిస్తానని జెప్పేసి. మీకా ఇల్లుకి రైలింగ్ గిట్ట లేదు. నిద్రలో బొర్లినామంటే చేన్లోనే పడిపోతాం. అట్లాంటి సిట్యుయేషన్ ఉందక్కడ. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది నమ్మరనమాట. ఆయనకేంది డబ్బులుండొచ్చు చేసిండు గదా! అని జెప్పేసి. రైట్. సో, ఈ విధంగా మేము ఫీల్డ్ వర్క్ వెళ్ళేదనమాట. సో, ఇట్లా ఫీల్డ్‌కెళ్ళి ఆ టైంలో ఒక పెద్ద మీటింగ్ పెట్టాము గజ్వేల్‌లో. మెగా కా మెగా సీఈఓ అని జెప్పేసి మా అప్‌లైన్‌ని ఇన్వైట్ జేసి 25 మంది లేరు. కానీ చేసుకుంటూ వెళ్ళినాము. కానీ ఈరోజు పరిస్థితి అదే గజ్వేల్‌లో ఈ విధంగా ఉంది. అంటే కన్సిస్టెన్సీ యొక్క పవర్ అనమాట. మనం చేసుకుంటూ వెళ్ళాలంతే. సో, మనం కొత్త పనులు స్టార్ట్ జేసినప్పుడు ఛాలెంజెస్ ఒస్తాయి. భగవంతుడు మనని చెక్ జేస్తాడు. ఈయనకు డీయూసీడీ అయ్యే అర్హత ఉందా? లేదా? ఆయన రూ. 1,00,000, 2,00,000 సంపాదించే అర్హత ఉందా? లేదా? ఈయన రేపు లక్షల మంది టీమొస్తే మేనేజ్ చేయగలుగుతాడా? లేదా? చిన్న చిన్న పరీక్షలు పెడతాడు మనకి. అట్లా కొందరికి ఐడియా ఉంటది. తాండూరు దగ్గర దోమ విలేజ్. అక్కడ ప్లాన్ జెప్పడానికి వెళ్ళాము. బయట ఒక దగ్గర ఆ ఊర్లో మా ఫ్రెండ్ దగ్గరికెళ్తే ఇంట్లో ప్లేస్ లేకుంటే చౌరస్తాకి ఒక గణపతిని కూర్చోబెట్టి అది మండపంలాగుంటది. అక్కడ కూర్చోబెట్టి ప్లాన్ జెప్తున్నాము. ఇద్దరు వ్యక్తులు బైక్ మీదొచ్చారు. లాస్ట్‌లో నేను కార్ బుక్ చూపిస్తున్నాను. వెస్టీజ్ కార్ బుక్ అప్పుడు అన్ని లగ్జరీ కార్లుంటాయి. ఆళ్ళిద్దరొచ్చి చూసి 5 నిమిషాల తర్వాత 100కి డయల్ జేషిర్రు. పోలీసోళ్ళకి ఫోను జేసి, "సార్ వీళ్ళు ఇంతకుముందు 6 నెలల క్రితము డబ్బులు పెట్టుబడి పెట్టించి ఊర్లో చాలా మంది డబ్బులు దోసుకొని పోయిర్రు సార్. ఇప్పుడు అదే దొంగలు మళ్ళీ ఊర్లోకొచ్చారు. లక్షలు కార్లు అంటున్నారు" అని జెప్పేసి పోలీసు వాళ్ళకి ఫోను జేసి ఇమ్మీడియేట్‌లీ 2, 3 సార్లు ఫోను జేసి 100 డయల్ జేసి మమ్మల్ని పట్టించిర్రు. తీసుకుపోయి లోపల కూర్చోబెట్టిన తర్వాత ఇంకా పోలీసు వాళ్ళ లాంగ్వేజ్ ఎట్లుంటదో తెలుసు. ఇంకా "ఎక్కడి నుంచొచ్చిర్రురా మీరు? ఏందిరా? అదేదిరా ఇది" అని తిడుతుంటే వాళ్ళకి నలుగురికి ఒకటే చెప్పిన, "సార్ నాకు ఒక 5 నిమిషాలు టైం ఇయ్యండి. ఒకవేళ దీంట్లో నా తప్పుంటే నన్ను లోపలేయండి" అని చెప్పేసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని 5 నిమిషాల్లో ప్లాన్ చెప్పి ఫ్లెక్సైల్ డెమో చేస్తే అక్కడ ఉన్న నలుగురు కానిస్టేబుల్ గిట్ట బిజినెస్ స్టార్ట్ చేసిండ్రు. ఎవరైతే కంప్లెయింట్ చేసిర్రో వాళ్ళని మళ్ళీ పిలిపించి మా ముందటనే తిట్టి పంపించిర్రు. నేను అదే పోలీస్ స్టేషన్‌లో నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు వాళ్ళకి ప్రొడక్ట్ ఇస్తున్నా విత్ బిల్‌తో పాటు. ఇది పోలీస్ స్టేషన్ ఇది గ్రౌండ్. ఇక్కడ ఇన్నోవా కార్ కనిపిస్తుంది పోలీస్ వాళ్ళది. ఈ ఎనకాల చెట్టు ఎనకాల మీకు కనిపిస్తుంది పోలీస్ స్టేషన్ ఇది. ఎనకాల క్వార్టర్స్ ఉన్నాయి. ఆళ్ళ క్వార్టర్స్‌లో హోమ్ మీటింగ్ చేసి వచ్చాను మళ్ళీ నేను. సో, మన ప్రొడక్ట్‌లో దమ్ముంది. మన సిస్టమ్‌లో దమ్ముంది. మనం జెన్యూన్ కంపెనీ. మనం మోసం చేయట్లేదు. రైట్. సో, ఒకవేళ ఆ రోజు నేను భయపడి అరే! ఇట్లా జరిగింది గదా! అని జెప్పి బిజినెస్ పక్కన పెడితే ఈరోజు ఎక్కడనో ఉండేవాడిని. రైట్. కాబట్టి ఇట్లా చిన్న చిన్న ఛాలెంజెస్ ఒస్తాయి మీకు. నాకొచ్చినాయని జెప్పట్లేదు మీకొస్తాయి. చుట్టాలు నమ్మరు, దోస్తులు ఒద్దంటారు, భార్య ఒద్దంటది, భర్త ఒద్దంటాడు, పిల్లలు చిన్నగుంటారు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఒస్తది, జాబ్‌లో బాస్ టార్చర్ పెడుతుంటాడు, మీటింగ్‌కొచ్చినప్పుడు ఏదో ఇబ్బందొస్తుంటది. సో, ఇవన్నీ తట్టుకొని ముందుకొస్తే మీరు పెద్ద లీడర్ అవుతారు. రైట్. సో, అక్కడ మేము నేర్చుకొని మీటింగ్‌లకెళ్ళినప్పుడు నేర్చుకున్నది మళ్ళా టీమ్‌కి ఇంప్లిమెంట్ జేసేది. ఈ విధంగా నోట్స్ జేసుకొని, ఇది నా పాత ఇంటి ఫోటో అనమాట. అప్పుడు నేను ఉన్నది. తర్వాత మరి ఇంత కష్టపడితే ఏమొచ్చింది ఇక్కడికి అంటే గనక మీరు చూడవచ్చు. 75,00,000 మర్సిడీస్ బెంజ్ కార్ తీసుకోవడం జరిగింది.
23.5 లక్షల గ్రాండ్ విటారా హైబ్రిడ్ కార్ తీసుకోవడం జరిగింది. దగ్గర దగ్గర రూ. 1,00,00,000 కార్లే. తర్వాత నేను ఎక్కడైతే 72 గజాల ఇల్లు అమ్ముకొనొచ్చానో ఈరోజు ఇంచుమించు నేను మీరు మా పిల్లల్ని చిన్న ఫోటోలో గిట్ట చూసారు. ఇప్పుడు పెద్ద ఫోటోలో గిట్ట చూస్తున్నారు స్టార్టింగ్‌లో. రైట్. ఆ తర్వాత నేను ఏదైతే 72 గజాల ఇల్లు అమ్ముకొనొచ్చానో ఈరోజు 1,60,00,000 ఇల్లు తీసుకోవడం జరిగింది. అదే ఇంటి నుంచి నేను జూమ్ మీటింగ్ చేస్తున్నా ఈరోజు. రైట్. ఏదైతే బంగారం పెళ్ళికి పెట్టింది అమ్ముకున్నామో, మళ్ళా మాకెంత రిక్వైర్మెంట్ ఉందో అంత బంగారం కొనుక్కోవడం జరిగింది. సో, ఇక్కడ నుంచి 16,000 యాపిల్ ఫోన్ వాడేది ఈరోజు నా దగ్గర 2 యాపిల్ ఫోన్సే. మా వైఫ్ దగ్గర యాపిలే, పాప దగ్గర యాపిలే, మా బాబు దగ్గర యాపిలే. ఈరోజు మీటింగ్ చేస్తున్న మా ఐమాక్ ఏదుందో అది యాపిలే. నా దగ్గర ఒక ట్యాబ్, మా వైఫ్ దగ్గర, మా పాప దగ్గర ఒక ట్యాబ్. అంటే మొత్తం యాపిల్ 10,00,000 ఖాళీ యాపిల్ ఆహ్, ఫోన్‌లు, ట్యాబ్‌లే ఉన్నాయి. అంటే ఒకప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఒకప్పుడు 16,000 ఫోన్ వాడడం కష్టం ఉండేది. కానీ జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికి మారిందో ఒకసారి మీరు ఆలోచించండి. రైట్. సో, ఈ పెద్ద హోటల్ కనిపిస్తుంది హైదరాబాద్‌లో. చాలా పెద్ద హోటల్ 'తాజ్ కృష్ణ'. నేను మేరు క్యాబ్‌లో చేసేటప్పుడు ఈ కస్టమర్స్ ఇక్కడ బుక్ చేసుకుంటే వీళ్ళని ఇక్కడ దించిన తర్వాత ఈ పార్కింగ్‌లో కూర్చొని దోమలు కొట్టుకుంటూ వాళ్ళని వెయిట్ చేసేది. కానీ అదే హోటల్‌కి నేను ఫుడ్‌కెళ్ళాను డిన్నర్‌కి. 8,500 అయింది ఒక్క డిన్నర్‌కి. ఏ హోటల్‌లో అయితే కస్టమర్‌లని దించేది, లోపల పోనీకి భయపెట్టేదో అదే హోటల్‌లో డిన్నర్ చేసొచ్చాము. సో, ఇది ఇక్కడ ఒకప్పుడు ఎక్కడ పోవాలన్నా టూ వీలర్ వాడేది. టూ ట్రైన్ వాడేది గానీ, ఈరోజు ఎక్కడ పోవాలన్నా ఫ్లైట్ చూస్తున్నాం ఫస్ట్ ప్రిఫరెన్స్. సో, ఇక్కడ నుంచి మలేషియా, థాయిలాండ్, బ్యాంకాక్, స్టార్ క్రూజ్ 3 సార్లు వెళ్ళాం. పటాయా వెళ్ళాం. పటాయా ఫస్ట్ టైమ్ వెళ్ళాం. పటాయా సెకండ్ టైమ్ వెళ్ళాం. మూడోసారి గిట్ట పటాయా వెళ్ళాం. సో, లైఫ్‌లో ఎంత 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 మార్పులొచ్చాయి. స్విట్జర్లాండ్ ఎళ్ళాం. రైట్. డ్రీమ్ ట్రిప్ అది వాస్తవానికి. ఆ తర్వాత రాంగానే 4 నెలలకి దుబాయ్ ట్రిప్ వెళ్ళాం ఫ్యామిలీతోని. రాంగానే మళ్ళీ సింగపూర్ వెళ్ళాం. తర్వాత సింగపూర్ వెళ్ళాం. తర్వాత ఒకప్పుడు ఒక లోన్ తీసుకోవాలంటే 60, 70 సంతకాలు పెట్టిచ్చేది ఒక కార్‌కి లోన్ తీసుకోవాలంటే. అలాంటిది సిగ్నేచర్ ఆటోగ్రాఫ్‌గా మారింది. గౌతమ్ బాలి సార్‌తోని, బారిల్ సార్‌తోని పరిగెత్తుకుంటూ సెల్ఫీలు తీసుకునేది. కానీ ఈరోజు వాళ్ళతోని కూర్చొని తింటున్నాం, వాళ్ళతోని మీటింగ్ చేస్తున్నాం, వాళ్ళతోని ఫోటోలు దిగుతున్నాం. రైట్. సో, లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడ చేంజ్ అయింది. ఒకసారి చూడండి హైయెస్ట్ లెవెల్ డ్యూసీడీ అచీవ్ అయిపోయింది. హైయెస్ట్ ఇన్‌కమ్ 13,30,000 యావరేజ్‌గా యావరేజ్ ఇప్పుడైతే ప్రెజెంట్ 9.5 లాక్ పర్ మంత్ తీసుకుంటున్నానండి. హైయెస్ట్ ఇన్‌కమ్ ఉండేది. కానీ 9.5 లాక్ పర్ డే ఈరోజు గిట. నేను చదువుకుంది ఎంత అంటే సెవెంత్ క్లాస్. సెవెంత్ క్లాస్ చదువుకున్న వ్యక్తికి ఈరోజు బయట మార్కెట్‌లో ఏం జాబ్ ఉంటదో ఒక్కసారి మీరు ఆలోచించండి. సెవెంత్ క్లాస్ చదువుకున్న వ్యక్తికి 1 సెకండ్. సెవెంత్ క్లాస్ చదువుకున్న వ్యక్తికి బయట సెక్యూరిటీ జాబ్ దొరుకుతది. లేదా ఒక డ్రైవర్ జాబ్ దొరుకుతది. కానీ ఈరోజు యావరేజ్‌గా 9.5 లాక్ ప్లస్ ఇన్‌కమ్ తీసుకుంటూ మా లైఫ్ కంప్లీట్‌గా మారింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక బర్నింగ్ డిజైర్ పెట్టుకోండి. రైట్. సో, 5 సంవత్సరాలు పని చేస్తారా? 60 సంవత్సరాలు పని చేస్తారా? నాకు తెలిసిన మా ఇంటి ముందట ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండేదనమాట. ఒక ఆమె ఉండేది మేడం. అమ్మ మా ఇంటి ముందట ఉండేది. ఆమెని ఆమె గవర్నమెంట్ జాబ్ చేసేటప్పుడు ఆళ్ళ కొడుకులు ఆమెను బైక్ మీద తీసుకెళ్ళి ఈ కంపెనీ బీడీఎల్ గేట్ దగ్గర డ్రాప్ చేసొచ్చేది. ఆమె రావడానికి హాఫ్ అన్ అవర్ ముందెళ్ళి ఆమెను పికప్ చేసుకొనొచ్చేది. ఆమె లైఫ్ స్టైల్ ఎలా ఉండేదంటే, అబ్బా! నాకో డ్రీమ్ ఉంటుండే చిన్నగున్నప్పుడు. చాలా చిన్నగున్నా నేనప్పుడు. అబ్బా! ఇట్లాంటి లైఫ్ ఉంటే ఎట్లుంటదని అనిపిచ్చేది. కానీ ఈరోజు ఆమె రిటైర్మెంట్ అయిపోయింది. 40,00,000 వచ్చాయి. ఆ నలుగురు కొడుకులు ఆ 40,00,000 తీసుకొని ఇల్లు కంప్లీట్ చేసుకున్నారు. అది గిట కంప్లీట్ కాలేదు 40,00,000లో. ఈ ఆమె దగ్గర ఈరోజు రూపాయి లేదు. రిటైర్మెంట్ అయిన తర్వాత హెల్త్ ఛాలెంజెస్ పెరుగుతాయా? తగ్గుతాయా? ఒక్కసారి ఆలోచించండి. ఇన్‌కమ్ అయితే జీరో అయిపోయింది. ఇ ఇన్‌కమ్ జీరో అయిపోయింది. ఛాలెంజెస్ పెరిగి మొన్నేదో సిట్యుయేషన్ వస్తే ఆపరేషన్ చేసుకుంది. ఆ తర్వాత వేరే వాళ్ళని చేజాపి పైసలు అడగాల్సిన పరిస్థితొచ్చింది ఈరోజు. నేను కళ్ళ ముందట ఆమె లైఫ్ స్టైల్ చూషినా, ఈరోజు ఆమె పరిస్థితి జూస్తున్నా. ఎందుకు చెప్తున్నా ఈ ఎగ్జాంపుల్ అంటే, ఈరోజు మన దగ్గర ఎనర్జీ ఉంది, అన్నీ ఉన్నాయి, మనం చేస్తున్నాం. కానీ రేపటి రోజు రిటైర్మెంట్ అయినంక మన పరిస్థితి ఇప్పటిదాకా మన పిల్లలకి ఇట్లున్న చేతులు తర్వాత రిటైర్మెంట్ తర్వాత ఇట్లా అయిపోతది. సో, చాలామంది తల్లిదండ్రులని ఈరోజు రోడ్ల మీద వదిలేస్తున్నారు. ఎందుకంటే ప్రేమ లేక గాదు, డబ్బు లేక. కానీ అదే డబ్బు మనం ఇక్కడ సంపాదించి ఒక్క 5 సంవత్సరాలు గట్టిగా కష్టపడి, గట్టిగా 5 సంవత్సరాలు నిర్ణయం తీసుకొని పని జేసి, మీరు ఇక్కడ నుంచి 5,00,000, 10,00,000 ఇన్‌కమ్ తీసుకుంటే ఎట్లుంటదో ఒక్కసారి ఆలోచించండి. మీరు జూశారు తినడానికి లేని స్టేజ్ నుంచి ఈరోజు మా లైఫ్ స్టైల్ ఎక్కడి నుంచి ఎక్కడ మారింది. ఇక్కడ కూర్చున్న, చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ అవకాశం ఉంది. ఈరోజు ఒక బర్నింగ్ డిజైర్ పెట్టుకోండి. ఎన్ని రోజులు ఈ లైఫ్? తుమ్మితే ఊడిపోయే ముక్కు ఉంటేంది పోటేంది అంటారు గదా! అట్లనే ఒక 5 సంవత్సరాలు గట్టిగా పని జేసి,
మీరు 1,00,000, 2,00,000, 5,00,000కెళ్తే మీరు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఒక్క తరం గాదు, 3 తరాల తలరాత మార్చబోతున్నారు. 3 3 తరాల తలరాత మార్చబోతున్నారు. అలాంటి గొప్ప అవకాశం ఉన్న ఆపర్చునిటీలో వచ్చాము. ఒక మంచి కమిట్మెంట్ తీసుకోండి. మీ అప్లయన్‌కి కమిట్మెంట్ ఇవ్వండి. నేను నెక్స్ట్ వచ్చే 6 మంత్స్ లోపల ఈ ఇన్‌కమ్‌కెళ్తున్నాను. నెక్స్ట్ వచ్చే 1 ఇయర్ లోపల ఇన్‌కమ్‌కెళ్తున్నాను. ఇప్పుడు మీటింగ్ అయిన తర్వాత మీరు ఒక కమిట్మెంట్ ఇవ్వండి. కమిట్మెంట్ ఇస్తేనే, ఎందుకంటే డ్రీమ్ లేకుండా ఎవరు బిజినెస్‌లో సక్సెస్ గారు చెప్తున్నాను. ఎవరైనా 20, 30 వేలకి బిజినెస్‌లో వచ్చిన వాళ్ళుంటే ఈ రోజే వదిలేయండి. ఎందుకంటే ఆ 20, 30 వేలు మీరు బయటనే సంపాదించుకోవచ్చు. ఎవరైతే 1,00,000, 2,00,000, 5,00,000కొచ్చారో వాళ్ళు మాత్రమే బిజినెస్‌లో సక్సెస్ అవుతారు. మీ అప్లైన్ కమిట్మెంట్ ఇవ్వండి. మీరు చెప్పండి నాకొచ్చే 1 ఇయర్, 2 ఇయర్‌లో ఈ ఇన్‌కమ్‌కెళ్ళాలి అంటే వాళ్ళు ఎట్లా పని జేయాలి? ఎన్ని పనులు జేయాలి? ఎలా హోమ్ మీటింగ్ జేయాలి? ఎన్ని బూట్ క్యాంపులు జేయాలి? మీకో క్లారిటీ ఇస్తారు. దాని ప్రకారం పని జేసుకుంటా వెళ్ళండి. ఒక బర్నింగ్ డిజైర్ పెట్టుకొని పోండి. బర్నింగ్ డిజైర్ గురించి ఒక చిన్న స్టోరీ చెప్తా. చాలామంది నన్ను అడుగుతుంటారు. నేను స్టార్ట్ జేసినప్పుడు హైదరాబాద్‌లో ఒకే స్టోర్. సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర. జైరాబాద్ నుంచి వచ్చిన 150 కిలోమీటర్లు వచ్చి కొనుక్కొని పోవాల్సిందే సికింద్రాబాద్‌కి. మేము స్టార్ట్ చేసినప్పుడు ఒకటే స్టోరు. మీటింగ్‌లు పెద్దగా ఉండేటివి గావు. సో, ఆ టైంలో సిట్యుయేషన్ ఎట్లుందంటే, ఈ డబ్బులు పెట్టుబడి పెట్టే కంపెనీలొచ్చి చాలా మోసం చేసిపోతే, సిగ్నల్స్ దగ్గర ఒక అనౌన్స్‌మెంట్ చేసేది పోలీస్ వాళ్ళు. సిగ్నల్ దాటేటప్పుడు రోడ్డు జాగ్రత్త, జేబు దొంగలుంటారు, జాగ్రత్తగా రోడ్డు దాటండి అని మైక్‌లో అనౌన్స్ చేసేది. అదే మైక్‌లో ఇంకొక అనౌన్స్‌మెంట్ చేసేది. డైరెక్ట్ సెల్లింగ్ పేరుతోని ఎవరైనా మీ ఇంటికొస్తే ఈ నంబర్‌కి కాల్ చేయండి అని చెప్పి ఫోను నంబర్ చెప్తున్నారు. అలాంటి టైంలో మేము బిజినెస్ స్టార్ట్ చేసినాము. మరి ఎట్లా ఇంత సక్సెస్ అయ్యిర్రు ఇంత ఫాస్ట్‌గా అని మీరు అనుకోవచ్చు. దానికొక ఆన్సర్ చెప్తాను నేను. బర్నింగ్ డిజైర్ గురించి. ఒక స్కూల్‌లో టీచర్ ఒక పిల్లలకి పాఠం చెప్తున్నాడు బర్నింగ్ డిజైర్ పైన. ఆ పాఠం చెప్తున్నప్పుడు ఒక బాబు లేసి, "సార్ నాకిది క్లారిటీగా అర్థం అవ్వట్లేదు" అని చెప్తాడు. అయితే ఆ బాబుని నెక్స్ట్ డే మార్నింగ్‌కి ఒక నది దగ్గర తీసుకెళ్తాడు. నడుముల వరకు నీళ్లుంటాయి, పారుతున్న నది. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆ నదిలో ఆ బాబుని నెత్తి మీద చేయి పెట్టి నది లోపల నీళ్ళ లోపల ముంచుతాడు. తర్వాత తీస్తాడు. ముంచుతాడు, తీస్తాడు. ముంచుతాడు. ఒక 2 నిమిషాల నుంచి 2 సెకన్ల నుంచి తీస్తాడు. అలా 4, 5 సార్లు చేసిన తర్వాత ఈసారి నెత్తి మీద చేయి పెట్టి ఆ నీళ్ళలోకి ముంచిన తర్వాత అలాగే గట్టిగా పట్టుకొని పెడతాడు ఇంక పైకి రాకుండా. సో, ఆ బాబుకి అర్థమైతది ఊపిరి అందుతలేదు. నేను చచ్చిపోతానేమో అని జెప్పేసి, ఇంకా ఆ బాబు ఏం చేస్తాడంటే మొత్తం తన్నుకొని ఇట్లా పైకొచ్చేస్తాడింక. ఎందుకంటే ఊపిరి అందకుండా చచ్చిపోతా అని జెప్పేసి. బయటికొచ్చిన తర్వాత దమ్ము తీసి అడుగుతాడు, "సార్ నేను నిన్ను బర్నింగ్ డిజైర్ గురించి అడిగినా గానీ, నన్ను సంపనికి తీసుకొచ్చినావా?" అంటే, "లేదు ఒక్కసారి నువ్వు ఆలోచించు. నువ్వు నీళ్ళల్లో ఉన్నప్పుడు నీకు ఊపిరి అందనప్పుడు బయటికి రావాలన్న తపన ఏదైతే ఉంది గదా! నువ్వైతే తన్నుకొని బయటకొచ్చినావో జూసినావా? దాన్ని బర్నింగ్ డిజైర్ అంటారు." ఈ రోజు గిట చాలా మంది టైమ్ పాస్ చేసేవాళ్ళున్నారు. మీటింగ్ జెప్తే అప్లయన్‌కి సాకులు జెప్పేవాళ్ళున్నారు. అవన్నీ పక్కకు పెట్టండి. ఒక్క 1 ఇయర్, 2 ఇయర్ బర్నింగ్ డిజైర్‌తోని పని జేయండి. పేదవాడిగా పుట్టడం తప్పు గాదు గానీ, పేదవాడిగా చనిపోవడం 100% మన తప్పే. నా స్టేజ్‌లో మీరు జూసారది. కాబట్టి ఒక నిర్ణయం తీసుకోండి. ఒక నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా 100% ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. మీటింగ్ స్టార్ట్ అయిన నుంచి కొంచెం సీరియస్‌గా నడుస్తుంది. ఇది లాస్ట్ ఒక పాయింట్ చెప్పి నేను మీటింగ్ క్లోజ్ జేస్తున్నా. మీకు అనిపియొచ్చు. ఏమనిపిస్తది చాలా మందికంటే, అరే! చాలా మంది మేము వెస్టీజ్ జేసినాము. వెస్టీజ్ మేము గిట జేసినాము. ప్లాన్‌లో పోయినప్పుడు అంటుంటారు గదా! మీరు మెసేజ్‌లో టైప్ జేయండి. ప్లాన్ చెప్పనీకి పోయినప్పుడు "ఓ వెస్టీజా మాకు గిట తెలుసు. మేము గిట జాయిన్ అయినాం. మేము గిట వాడినాం. మా అన్న జేసిండు, తమ్ముడు జేసిండు, సటకుడు జేసిండు." లేదా కొందరొచ్చేసి పని జేస్తారు. సిల్వర్ వర్క్ జేసి ఆగిపోతారు. కొందరు డైమండ్ వర్క్ జేసి ఆగిపోతారు. కొందరు క్రౌన్ వర్క్ జేసి ఆగిపోతారు. కొందరు డీయూసీడీ జేసిన తర్వాత ఎళ్ళిపోతారు. ఎందుకో చెప్పమంటారా? చెప్పమంటారా? మెసేజ్ పెట్టండి. అందరూ యాక్టివ్‌గా ఉన్నారా లేరా? చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పబోతున్నా. అరే! వెస్టీజ్‌లో డీయూసీడీ అనేది ఒక డ్రీమ్ పిన్ను. 1,00,000, 2,00,000 వచ్చినాక గూడా ఎళ్ళిపోతారు. ఎందుకు అని జెప్పేసి చాలా మందికి కొంచెం భయమైతుంటది. కానీ నేనేమంటానంటే ఇది వాస్తవము. మా టీమ్‌లోకెళ్ళి డీయూసీడీ ఎళ్ళిపోయారు. వెస్టీజ్‌లో గూడా ఎంతోమంది పోతుంటారు. అరే! 25, 45 లక్షల ఇన్‌కమ్ తీసుకున్నోళ్ళు ఎళ్ళిపోయిర్రు. రోడ్ మీదకొచ్చేసిర్రు. ఎందుకు అంటే గనక నేను ఒక విషయం జెప్తా. ఒక వ్యక్తి అంటే ఏదైతే మన అదృష్టంలో లేదో దాన్ని మనం ఇవ్వాలనుకున్నది బయటికెళ్ళిపోతది. నేను ఈ స్టోరీ ఏదైతే చెప్తున్నానో ఇది బాగా జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి సాయంత్రం పూట నదిలో నీళ్లు వారుతుంటాయి. నది ఇట్లా వంకర టింకర ఉంటుంది తెలుసు కదా మీకు. ఆ నదిలో నీళ్లు వారుతుంటాయి. షర్ట్ ఇప్పేసి పోయి ఆ నదిలో స్నానం చేస్తుంటాడు. ఈత కొడుతుంటాడు. ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాడు. మంచి వాతావరణం ఉంటది. దేవుడిని కోరుకుంటాడు. దేవుడా! ఇంత మంచి వాతావరణంలో నాకు కొంచెం గరం గరం హల్వా వస్తే ఎంత బాగుంటది దొరికితే అని చెప్పి కోరుకోంగానే
ఆ నదిలో నుంచి ఒక ఇస్తరాకు మీద ఇట్లా తేలుకుంటూ హల్వా వస్తది. తీసుకుంటాడు, తింటాడు. అబ్బా! ఎంత చమత్కారం ఉంది. నేను దేవుడిని ఇట్లా అడగంగానే ఇట్లా నాకు హల్వా వచ్చిందని జెప్పేసి మళ్ళీ కోరుకుంటాడు. దేవుడా! ఇంకొక హల్వా వస్తే ఎంత బావుంటదని జెప్పేసి. మళ్ళీ కొద్దిసేపటికి ఇంకొక హల్వా ఇట్లా వస్తుంటది. నదిలో పారుతున్న నీళ్ళల్లో తీసుకుంటాడు, తింటాడు. అబ్బా! ఎంత బాగుంది. ఇంకొకటొస్తే ఎంత బావుంటది, మళ్ళీ ఇంకొకటి ఇట్లా వస్తుంటది. అసలు నేను అడగంగానే ఇది ఎక్కడికైనా వస్తుంది. ఒకసారి చూద్దాం అని జెప్పేసి కొంచెం నడుచుకుంటూ కొంచెం ముందుకెళ్తాడు నదిలో. నడుముల వరకు నీళ్లుంటాయి. ఒక వ్యక్తి ఇస్తరాకులో వదులుతుంటాడు. వదులుతుంటే ఈయన పోయి అడుగుతాడు. "నేను దేవుడిని కోరుకుంటున్నా, ఎంబడే ఇక్కడ నువ్వు వదులుతున్నావు. అసలు ఈ టైంలో నువ్వు ఇక్కడ ఈ హల్వా ఎందుకు వదులుతున్నావు?" అని అడుగుతాడు నీళ్ళల్లో. ఆయనేమంటాడంటే, "ఏం లేదు, నాకు చాలా రోజుల నుంచి ఒక ప్రాబ్లమ్ ఉంది అర్షమూలలది. నేను ఎన్నో దగ్గర చూయించుకున్నా, నాకు తగ్గట్లేదు. ఒక స్వామి దగ్గరికెళ్తే ఆయన ఏం చెప్పిండంటే, కొంచెం గోరువెచ్చని హల్వా ఏదైతే ఉంటదో అది తీసుకొని పారుతున్న నదిలో ఎక్కడైతే నీకు అర్షమూలలున్నాయో ఆ హల్వా అక్కడ కొంచెం కాపి నీళ్ళలో వదిలేయి అని చెప్పిండు. నేను అదే పని చేస్తున్నా" అంటాడు. మీరెవరు నవ్వుతలే అంటే ఇక మీకు అర్థం కాలేదు. ఒక్కసారి ఆలోచించండి. ఆయన హల్వా తినేది మనసనిపిచ్చింది. కానీ అది ఆయనకు బాకీ లేదు. ఇప్పటిదాకా తిన్న హల్వా ఆయన కడుపులో ఉంటదా? కడుపులోకెళ్ళి బయటకొస్తదా? అర్షమూలలు ఎక్కడైతే మీకు అందరికి తెలిసిందే. అర్షమూలల దగ్గర కాపిన నేను హల్వా తిన్నా అంటే ఆయన ఉన్నది లేందంట వామిటింగ్ అయిపోతది ఇమ్మీడియేట్‌లీ. ఉన్నది తిన్నది గాదు. అంతకుముందు తిన్నది గిట ఎళ్ళిపోతది. అలాగే చాలామందికి మనము వెస్టీలో తీసుకొచ్చిన తర్వాత ఆయనని స్టార్ చేద్దాం, ఆయనని డైమండ్ చేద్దాం, మనం క్రౌన్ చేద్దాం, యూసీడీ చేద్దాం, డీసీడీ చేద్దాం, మస్తు ప్రయత్నం చేస్తాం. కానీ ఆయనకది బాకీ లేనప్పుడు, ఆయన ఏ లెవెల్‌కని వచ్చినప్పుడు ఎళ్ళిపోయే ఛాన్స్ ఉంటది. అలాంటి వాళ్ళని చూసి మీరు నర్వస్ గాకండి. పోయేటోళ్ళు పోతూనే ఉంటారు, వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు. ఇంకొక పాయింట్ నేను చెప్పి క్లోజ్ చేస్తాను. ఇక్కడ నుంచి మీరు ఢిల్లీ ప్రయాణం చేస్తున్నారు ట్రైన్‌లో. మీరొక్కసారి ట్రైన్‌లో ఎక్కినప్పుడు ఢిల్లీ వరకు వెళ్ళడానికి మీ చుట్టుపక్కల కూర్చున్న ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఢిల్లీ వరకొస్తారా? కొందరు మధ్యన దిగిపోతారు. కొందరు కొత్త వాళ్ళెక్కుతారు. అదే విధంగా ఈ సక్సెస్ జర్నీలో గూడా కొందరొస్తారు మిమ్మల్ని డైరెక్ట్ సిల్వర్ జేసిపోతారు. కొందరొస్తారు గోల్డ్ జేసిపోతారు. కొందరొస్తారు డైమండ్ జేసిపోతారు. కొందరొస్తారు యూసీడీ జేసిపోతారు. కొందరొస్తారు డీసీడీ వస్తారు. కొందరొచ్చి డీసీడీ చేసిపోతారు. కానీ పోయేవాళ్ళు పోతారు. వచ్చేవాళ్ళుంటారు. చేసేవాళ్ళు చేస్తారు. ఈ రోజు గిట్ట నేను బిజినెస్ స్టార్ట్ జేసి ఈ లెవెల్‌లో ఉన్నా అంటే నా చుట్టాలలో ఒక్కడే ఒక్కడున్నాడు బామ్మర్ది. అంతకు మించి ఎవ్వరు లేరు. దగ్గర దగ్గర 9,00,000 మంది నెట్‌వర్క్ ఉంటారు. కానీ చుట్టాలలో ఒక్కడే వ్యక్తి ఉన్నాడు. ఫ్రెండ్స్‌లలో ఒక్కడే వ్యక్తి ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళే. ఈ బిజినెస్ కొత్త వాళ్ళతోనైతది. చుట్టాలతోనో, దోస్తులతోనో కాదు. మీరొక కిరాణా షాప్ బెట్టిర్రు. చుట్టాలు, దోస్తులు వస్తారంటే నడుస్తదా? మార్కెట్‌లో రోడ్డుపై వచ్చిపోయే వాళ్ళతోనే బిజినెస్ అయితది. కాబట్టి మీరు పని చేసుకుంటా వెళ్ళండి. అప్లైన్ చెప్పిన సిస్టమ్ చేసుకుంటా వెళ్ళండి. మీరు వెస్టీజ్ స్టార్ట్ జేసిర్రు. సిగ్నేచర్ పెట్టి బిజినెస్ స్టార్ట్ జేసిర్రంటే మీరు క్రౌన్ కావడానికి 6 మంది డీయూసీడీలు పుట్టి ఉన్నారు. వాళ్ళని వెతికే పని జేయాలంతే. వెతికే పని జేయాలి. కొందరికి 10 మందిలో దొరుకుతారు. కొందరికి 20 మందిలో దొరుకుతారు. కొందరికి 100 మందిలో దొరకవచ్చు. కొందరికి 500 మందిలో దొరకవచ్చు. కానీ దొరకడం ఖాయం. వెతుక్కుంటూ పోవడం మన పని. సిస్టమ్‌ని ఫాలో చేయడం మన పని. అప్‌లైన్ చెప్పింది ఫాలో చేయడం మన పని. ఎప్పుడు మీ అప్‌లైన్ మీ గ్రోత్ గురించి కోరుకుంటారు. కాబట్టి అప్‌లైన్‌ని ఫాలో చేయండి. 100% మీరు గిట మాలాగా మంచి ఇన్‌కమ్ తీసుకోవచ్చు. సో, థాంక్ యూ. విష్ యూ వెల్త్. బ్యాక్ టు హోస్ట్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. 5% నుంచి అప్ టు మీ డీసీడీ వరకు చేరాల్సిన అన్ని విషయాలు వచ్చేసాయి. న్యూ పర్సన్ ఎవరు జాయిన్ అయిన వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు మేము లీడర్స్‌గా అంతమంది ఉన్నా కూడా చాలా డౌట్స్ ఉంటాయి. నిజంగా మీరు దానికి అన్నిటికీ ఆన్సర్ ఇచ్చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా గ్రేట్ సెక్షన్. కొంచెం స్టేషన్‌లో ఉండడం వల్ల ట్రైన్ లేట్‌గా రావాలా అని చెప్పి ట్రైన్ లేట్‌గానే వస్తుంది. నేనైతే స్టేషన్‌లోనే ఉన్నానంటే ట్రైన్ ఎక్కితే మళ్ళా డిస్టర్బెన్స్ అవుతుందేమో అని. థ్యాంక్ యూ సో మచ్ సార్. క్రౌన్ అబ్బో లీడర్స్ ఒక్కసారి సార్‌ని మీరు హోస్ట్ ఇచ్చిన విష్ చేసి మీరు తీసుకున్న పాయింట్స్‌ని తొందరగా షేర్ చేయండి. తొందరగా మార్నింగ్ లీడర్స్. సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు కళ. తాడా వెస్టైల్ గ్రౌండ్ డైరెక్టర్ ఉన్నాను. నిజంగానే చిన్నప్పటి నుంచి కష్టపడింది. అమ్మతో గురించి కష్టపడింది. మీ చిన్నప్పటి నుంచి మీ గోలు, మీ ఆలోచన పెద్దదుండ బట్టి ఇంత దూరం ఎంత కష్టాలు వచ్చినా దూసుకొని వచ్చినా ఇంత ఇక్కడ 13 లక్షలు తీసుకున్నారంటే గ్రేట్ గ్రేట్ సార్. మీరు ఎక్కడ అక్కడ కూలిపోవాలి. నా వల్ల అవుతుందని చిన్న నుంచి పెద్ద వరకు వచ్చినారంటే అంత గబాలను వెస్టైల్ గెలిచినారంటే గ్రేట్ సార్. ఇంత టైం మాకిచ్చి మీ మాటిని మేము విఎంసీఎం నెంబర్ అవ్వాలని
గోల్ పెట్టుకొని వర్క్ చేస్తాను సార్. నా టీమ్ వాళ్ళని గెలిపిస్తాను. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చిన దానికి. థ్యాంక్ యూ మేడం. సూపర్ కమిట్మెంట్. సో లీడర్స్ ప్రతి ఒక్కరు కమిట్మెంట్ తీసుకోండి. ఇదే విధంగా డిసిషన్ తీసుకోండి, ఖచ్చితంగా ముందుకెళ్తారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ గుడ్ యూ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మనకు సార్ దేవుడు గుడ్ మార్నింగ్. మనం బాగున్నారా సార్? ఇక్కడ చూస్తున్నా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మనము అందరికి దేవుడు ప్రసాదము వరప్రసాదం ఇది అని చెప్పేసి మనం చెప్తా ఉంటాం. కానీ నీళ్ళల్లో మునిగిపోతా ఉన్న నీళ్ళల్లో ఉండి అతను ఈత ఆడుకుంటా ఉంటే మీరు ఆ ప్రసాదం దేవుడు పంపించాడు కదా, అలాగే ప్రతి ఒక్కరికి మనం ప్రసాదం లాగా ఇస్తున్నాం. అది తీసుకొని వాళ్ళు సక్సెస్ చేసుకున్నారంటే వాళ్ళ లైఫ్ మారుతుంది. మీరు చెప్పిన పాయింట్ మాత్రం కరెక్ట్ గా మనం ఏదైతే మీటింగ్ లో చెప్తా ఉంటామో అదే చెప్పారు మీరు. నెక్స్ట్ నేను ఎవరో కాదు, సౌజన్య వాళ్ళ ఫాదర్ సార్. నా పేరు జిఎస్ రత్నం తడ. చూశాను సార్. సార్ మనం కలిసి తెలుసు, మాట్లాడాము. సార్ ఆల్రెడీ తెలుసు. గుర్తుపట్టాను. Yes, sir. సార్ చాలా వండర్ఫుల్ సెక్షన్ సార్. మీరు నెక్స్ట్ 1 year కంటే 2 lakhs మీరు కూడా ఎర్న్ అవ్వాలి. చాలా ఆ దేవుడినే ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, మీ గుడ్ సజెషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. 2 lakhs అన్నారు, కన్ఫ్యూజ్ అయ్యారు, అందరు కన్ఫ్యూజ్ అవుతారు. నా హైయెస్ట్ చెక్ 13 లక్షలు, యావరేజ్ చెక్ 9.5 lakh ప్రజెంట్. 20 lakh అన్నారా 2 lakh అన్నారా సరిగ్గా వినిపించలేదు నాకు. 20 lakhs నెక్స్ట్ మీకు 20 అన్నారా? థ్యాంక్ యూ. ప్లాటినం డ్యూస్ ఆల్రెడీ డ్రీమ్ పెట్టుకున్న, రాసి పెట్టిన ఇక్కడ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. దిస్ ఇస్ అమ్ము ఏటీంద్ర, క్రౌన్ డైరెక్టర్ సార్. సార్ ఈ రోజు మీరు చెప్పిన విషయంలో బర్నింగ్ డిజైర్ అనేది వర్క్ చేయాలని చెప్పి నేను డిసైడ్ అయినాను సార్. నెక్స్ట్ అన్ని కష్టాల నుండి మీరు వచ్చినారంటే దేవుడు ఇది ఇచ్చిన్నారు, ప్రతి ఒక్కరికి ఇది ఉంది, కన్సిస్టెన్సీ వర్క్ అయితే చెయ్యాలని చెప్పి నేను డిసైడ్ అయినాను సార్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ సెషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. Good morning, sir. I'm Jailashmi, Crown Director of Prestige. குட் மார்னிங். பர்னிங் டிசைடுன்றது நான் இந்த இடத்துல இருந்து கத்துக்கிட்டேன் சார். நெக்ஸ்ட் பாத்தீங்கன்னா எல்லாமே ஜீரோவா ஆயிட்டாலும் நான் சூஸ் பண்றது ஒண்ணு நெட்வொர்க் மார்க்கெட்டிங் தான் அப்படின்னு சொல்லி கேள்விப்பட்டிருக்கேன். ஆனா உங்களை வந்து இந்த இடத்துல நான் பார்த்திருக்கேன் சார். ஜீரோல ஆனாலும் நெட்வொர்க் மார்க்கெட்டிங் மூலியமா இன்னைக்கு சக்சஸ் வந்திருக்கிறத பார்த்திருக்கேன் சார். தேங்க்யூ so much சார். థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మాట్లాడండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గ్రేట్ సార్ నిజంగానే, ఎందుకంటే మీరు అటు ఇంకొక జూమ్ లో ఉన్నారు, ఇటు మా జూమ్ లో ఉన్నారు సార్. గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క సక్సెస్ స్టోరీ మా టీంలో చాలా మందికి ఇన్స్పైర్ అయ్యింది. గ్రేట్ ఇన్ ఒక సెషన్. సో ప్రతి ఒక్క వర్డ్ కూడా మా టీంలో నిజంగానే అది ఇన్స్పైర్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు బర్నింగ్ డిజైర్ గా చూస్ చేసుకొని ముందుకు రావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. దిస్ ఇస్ శ్రావణి తాడిపత్రి, క్రౌన్ డైరెక్టర్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు చెప్పారు కదా, అసలు ఎటువంటి ఇది లేని సిచ్యువేషన్ లో డ్రీమ్ అనేది రాశారు. అంత పెద్ద డ్రీమ్ రాశారు. డ్రీమ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అనే విషయం తెలుసుకున్నాను సార్. తర్వాత వచ్చేసి 25 lakhs దగ్గర అప్పుతో ఉన్నప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు. చాలా మంది 1,50,000, 2 lakhs ఇలా అప్పు ఉన్నప్పుడే మా వల్ల అవుతుందో కాదో, ఇవన్నీ మా చేతన అవుతాయి కాదో అనేసి డిసప్పాయింట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఈ రోజు మీ సెషన్ విన్న తర్వాత చాలా మంది డిసైడ్ అయ్యి వర్క్ చేస్తారు సార్. చాలా గ్రేట్ సెషన్ సార్. బర్నింగ్ డిజైర్ ఉండాలనేది ఖచ్చితంగా ఇందులో 100% నిజం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఈ సెషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. మేడం